రికార్డింగ్ స్టార్టెడ్. మన గ్రూప్ లో కూడా పెట్టండి అయిన తర్వాత. ఓకే ఓకే ఓకే. ఎస్. సో లైక్ నిన్న జస్ట్ మీకు డెమోలాకి ఇచ్చాను వాట్ ఈస్ వాట్ అని, లైక్ డిఫరెన్స్ బిట్వీన్ ఎథికల్ హ్యాకింగ్ అండ్ పెన్ టెస్టింగ్ ఆర్ విఏపిటి. చెప్తున్నా కదా, ఆల్ ఆర్ సేమ్ నేమ్స్ బట్ కొంచెం వేరియేషన్స్ ఉంటుంది. సో ఇంట్రొడక్షన్. సో వాట్ వి కవర్, లైక్ నేను మొత్తం దీన్ని 8 మాడ్యూల్స్ కింద కన్వర్ట్ లైక్ సేవ్ చేసుకున్నానండి. సో ఈ 8 మాడ్యూల్స్ డిఫరెంట్ కవర్ అవుతాయి మీకు. అన్ని ఒకటే రకంగా ఉండవు. కొన్ని ఫస్ట్ 2 మాడ్యూల్స్ 3 మాడ్యూల్స్ రిగార్డింగ్ టు ఎథికల్ హ్యాకింగ్, అండ్ నెక్స్ట్ రిమైనింగ్ 3 మాడ్యూల్స్ రిగార్డింగ్ టు విఏపిటి, అండ్ నెక్స్ట్ లాస్ట్ 1 or 2 మాడ్యూల్స్ రిగార్డింగ్ టు కంప్లైన్స్ అండ్ రిపోర్టింగ్. అలా డిఫరెన్సియేషన్ పెట్టుకున్నానండి నేను. సో దట్ మీకు సిస్టమేటిక్ గా వచ్చే విధంగా చేసుకున్నాను నేను మొత్తం. సో ఈ మాడ్యూల్ 1 లో ఇంట్రొడక్షన్ ఆన్ ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ అండ్ ఫండమెంటల్స్, కంప్లీట్ బేసిక్స్, లైక్ ఎందుకు హ్యాకింగ్, వై హ్యాకింగ్, లైక్ ఆ హ్యాకింగ్ అనేది ఎందుకు వచ్చింది, సో వాట్ ఈస్ ద మోటో ఆఫ్ దట్ హ్యాకర్, వాడు ఏం చేయాలనుకుంటున్నాడు, అండ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ హ్యాకర్స్. ఒకరే ఉండరు, చాలా ఉంటారు, ఒక్కొక్కరు ఒక కేటగిరీ ఉంటుంది. సో ఇలా ఎందుకు వస్తారు వీళ్ళు, సో వాట్ ఈస్ ద మెయిన్ గోల్, అది మెయిన్ డెఫినేషన్. నెక్స్ట్ సెక్యూరిటీ పిల్లర్స్ అంటాము వీటిని. ఇప్పుడు సపోజ్ నువ్వు ఫౌండేషన్ స్ట్రాంగ్ గా ఉండాలంటే కింద పిల్లర్స్ నుంచి స్ట్రాంగ్ గా చేసుకుంటూ రావాలి. లైక్ ఫౌండేషన్ అంటే పునాదుల నుంచి స్ట్రాంగ్ గా ఉండాలంటారు. సో వాట్ ఆర్ ది మెయిన్ థింగ్స్ దట్ టు మేక్ యువర్ ఆర్గనైజేషన్. ఇక్కడ నేను మీరు నువ్వు అనగానే స్పెసిఫిక్ గా అంటే మీనింగ్ ఏంటంటే నీ ఆర్గనైజేషన్. సపోజ్ మనీ అనేటోడు ఒక కొత్త ఆర్గనైజేషన్ స్థాపించిండు, లైక్ నువ్వు కొత్త లైక్ సిఇఓ ఆఫ్ అన్ ఆర్గనైజేషన్. నువ్వు ప్రోడక్ట్స్ క్రియేట్ చేస్తుంటావు, యువర్ డూయింగ్ బిజినెస్. అక్కడ నీ అప్లికేషన్స్ కానీ నీ ఆర్గనైజేషన్ కానీ హ్యాక్ కాకుండా ఉండాలంటే ఏం చేయాలి చెప్పమని ఏమన్నారు? అది కొద్దిగా దాని వాయిస్ బ్రేక్ అయింది, అది చెప్పండి. ఇప్పుడు బాగానే ఉంది. ఓకే ఓకే యా ఎస్. సో వాట్ మీరేం చేయాలి లైక్ టు మేక్ ఆర్గనైజేషన్ సెక్యూర్, వాట్ ఆర్ ది మెయిన్ థింగ్స్ యూ నీడ్ టు డూ. సో దెర్ ఆర్ కొన్ని ఉంటాయి, కాన్ఫిడెన్షియాలిటీ, ఇంటిగ్రిటీ, అవైలబిలిటీ అని అంటారు. దీస్ ఆర్ సెక్యూరిటీ పిల్లర్స్. ఏ ఆర్గనైజేషన్ కన్నా పో, ఏ దేశం కన్నా పో, దీస్ ఆర్ ది 3 మెయిన్ థింగ్స్. ఈవెన్ ఇంటర్వ్యూస్ లో కూడా వీటి గురించి అడుగుతారు. ఇఫ్ యు ఆర్ సేయింగ్ లైక్ ఓకే నాకు ఈ ఇష్యూ క్రిటికాలిటీ హై అంటావు, ఇది హై బగ్, ఇది లో బగ్, ఇది మీడియం బగ్ అని అంటుంటావు. మనం నార్మల్ కూడా చెప్తుంటాము, ఇది హైలో పెట్టేసి ఇది లోలో పెట్టేసి అని. హౌ యూర్ కేటగరైజింగ్ దట్ ఈస్ హై, లో, మీడియం బేస్డ్ ఆన్ దీస్ థింగ్స్. ఈ పిల్లర్స్ నుంచే నువ్వు తీసుకుంటావు. ఏ ప్రోడక్ట్ అయినా సరే, ఏదైనా సరే, ఇఫ్ ఇట్ ఇస్ నెట్వర్క్ సెక్యూరిటీ, ఇట్ ఈస్ అప్లికేషన్ సెక్యూరిటీ, డేటాబేస్ సెక్యూరిటీ, ఏదైనా సరే, ఇది అది 3 థింగ్స్ మెయిన్ థింగ్స్. దీని గురించి చాలా ఇండెప్త్ గా వెళ్తాం మనము. స్లో అంటే ఒక్కొక్క కాన్సెప్ట్ లో ఓ రకమైన డెప్త్ ఉంటుంది. ఎథికల్ హ్యాకింగ్ లో ఓ మాదిరిగా వెళ్తాము, అప్లికేషన్ రిలేటెడ్ గా ఇంకా డెప్త్కి వెళ్తాం మనం. సో ఫైనల్ గా నీకు వాట్ ఈస్ కాన్ఫిడెన్షియాలిటీ, ఇంటిగ్రిటీ, అవైలబిలిటీ అనేది క్లియర్ గా ఉంటుంది. నెక్స్ట్ టైప్స్ ఆఫ్ హ్యాకర్స్, బ్లాక్, గ్రే, వైట్, చాలా ఉన్నాయి. నాట్ ఓన్లీ ఇంతవరకే కాదు, పర్పుల్ ఉంటాడు, పింక్ ఉంటాడు, ఏమేమో పేర్లు పెట్టుంటారు వాళ్ళు. సో డిఫరెంట్ మోటోస్ ఉంటాయి. వాళ్ళు ఎలా చేస్తారు, అసలు ఎందుకు వస్తారు వీళ్ళంతా, అసలు వీళ్ళు వీళ్ళంతా, దాని గురించి క్లియర్ పోతాం. లాస్ అండ్ కంప్లైంట్స్, దిస్ ఇస్ అ మెయిన్ ఇంపార్టెంట్ థింగ్. ఎప్పుడైనా సరే ఇఫ్ యు ఆర్ వర్కింగ్ ఇన్ ఎనీ ఆఫ్ ది ఆర్గనైజేషన్, ఆ ఆర్గనైజేషన్ ఎక్కడిది, ఇండియన్ బేస్డా, చైనా బేస్డా, యుఎస్ బేస్డా, ఏ బేస్డ్ అంటే వాళ్ళ కంపెనీ ఏ దేశంలో ఉన్నది, వాళ్ళ లాస్ ఏంటి, ఆ లాస్ ప్రకారంగా నువ్వు వర్క్ చెయ్యాలి. ఇర్రెస్పెక్ట్ నువ్వు తోపైనా సరే, తుర్మైనా సరే, ఆ లాస్ ప్రకారంగానే నువ్వు వర్క్ చేయాలి. బికాస్ అది ఇంపార్టెంట్. అది నీకు ఆఫర్ లెటర్ ఇచ్చేటప్పుడే అంటారు, ఇఫ్ యూ వయలేట్ దీస్ పాలసీస్, లాస్ పాలసీస్ అంటాము. ఫస్ట్ పాయింట్ ఏమంటే ఇమ్మీడియట్ టర్మినేషన్ వస్తుంది నీకు పాయింట్. తర్వాత సివియారిటీ ప్రకారంగా, అంటే నువ్వు చేసే తప్పని ప్రకారంగా అది మారుతుంటుంటది. సో ఏదైనా సరే లా, అండర్ లా యూ హ్యావ్ టు వర్క్ అంతే. అవి ఎలా ఉంటాయి, జిడిపిఆర్, ఇది గ్రేట్ బ్రిటన్, హిప్పా అంటారు, ఇది దేనికి వస్తుంది, మెడికల్ రిలేటెడ్ గా ఏమైనా ఉంటే హిప్పా కంప్లైంట్స్ అని వస్తారు. అండ్ లోకల్ సైబర్ సెక్యూరిటీ రెగ్యులేషన్స్. హైదరాబాద్ లో రకంగా ఉంటుంది, విజయవాడలో రకంగా ఉంటుంది, రెండు సేమ్ ఉండవు. మళ్ళీ సైబర్ సెక్యూరిటీ రెగ్యులేషన్స్ లో మారుతుంటది, ప్లేస్ టు ప్లేస్ మారుతుంటది నీకు, బేస్డ్ ఆన్ ఇంపాక్ట్. అదంటారు బేస్డ్ ఆన్ ఇంపాక్ట్. జనాలు ఎలా ఉంటున్నారు అంటే ఏ విధంగా వాళ్ళని అప్రోచ్ అవుతున్నారు. హైదరాబాద్ లో జరిగే అటాక్స్ విజయవాడలో యాక్ట్ జరుగుతుంటే కాదు, ఈడ ఎక్కువ జరిగితే తక్కువ జరగచ్చు. బికాజ్ ఇక్కడ ఐటీఓలు ఎక్కువ మంది ఉంటారు, అక్కడ ఐటీఓలు లేరు.
ఉన్న ఈ ఇక్కడ మల్టీ స్టేట్ నీకు చెన్నై వాడు ఉంటాడు, కేరళ వాడు ఉంటాడు, పంజాబ్ వాడు ఉంటాడు. ఆడ మెయిన్ హైదరాబాద్ అంటే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ వాళ్ళే ఎక్కువ ఉంటారు అక్కడ దిక్కు. సో డిఫరెన్స్ మారుతుంది నీకు ప్లేస్ టు ప్లేస్, ఇక్కడనే ప్లేస్ టు ప్లేస్ మారుతుంది. సో లోకల్ సైబర్ సెక్యూరిటీ రెగ్యులేషన్స్ కూడా మారుతుంటది. ఇవి మనం పక్కా మైండ్ లో పెట్టుకోవాలి వెన్ యూ ఆర్ డూయింగ్ ఎనీ సెక్యూరిటీ టెస్టింగ్. దీస్ థింగ్స్ యూ హ్యావ్ టు కీప్ ఇన్ మైండ్. ఈ మ్యాండేటరీ ఎక్కడ పోయినా సరే గుర్తు పెట్టుకోండి అది. నెక్స్ట్ ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్, నువ్వు ఎప్పుడైనా సరే ఏ కోచింగ్ అయినా నేర్చుకున్నా ఫస్ట్ న్యూస్ అండ్ అప్డేట్స్. దీస్ ఆర్ ది 2 బెస్ట్ సైట్స్, వెబ్సైట్స్. నువ్వు స్క్రీన్ షాట్ తీసుకో, లేకపోతే నీకు గ్రూప్ లో పెడతాను. హ్యాకర్స్ న్యూస్ అండ్ సైబర్ సెక్యూరిటీ న్యూస్. దీస్ ఆర్ ది 2 బ్లాగ్స్. ఇవి బ్లాగ్స్ అంటాము. డైలీ నువ్వు ఎనీ టైమ్, నేను ఈ టైం ఆ టైం అని అన్నాను, నువ్వు బ్రష్ చేసేటప్పుడు అన్న ఒక 5 నిమిషాలు నీ ఫోన్ ఉంటుంది కదా, జస్ట్ బ్రష్ చేసుకుంటూ జస్ట్ స్క్రోల్ చేయంతే. ప్రపంచంలో ఏడేడా ఏమేమి హ్యాక్స్ అయినాయి, ఏమేమి కొత్త ఇష్యూస్ దొరికినాయి నీకు ఈ పేజెస్ లో దొరుకుతాయి. దిస్ ఇస్ ఇంపార్టెంట్. ఎనీ టైం. నేను ఈ టైం అనేది కాదు, నీ చెప్తున్నాను కదా, బ్రష్ చేసుకుంటూ 5 మినిట్స్ చూస్తావు, 5 మినిట్స్ చాలు స్క్రోల్. ఇదొక 5 మినిట్స్, టిఫిన్ తినుకుంటే ఇదొక 5 మినిట్స్ చాలు. యూ హ్యావ్ టు గెట్ అప్డేట్స్. అన్ని అప్డేట్స్ ఉండాలి. నేను అట్లానే చేస్తాను కాబట్టి నీకు చెప్తున్నాను. ఓకే, నువ్వు స్క్రోల్ చేసుకో, రీల్స్ చూసుకొని దాన్ని ఏమనట్లే, కానీ జస్ట్ అట్లీస్ట్ డైలీ 5 to 10 minutes దీనిపైన చూడండి. బికాస్ యూ హ్యావ్ టు అప్డేట్ యువర్ సెల్ఫ్. డైలీ అప్డేట్స్ ఉండాలి. నేను అంటే జనరల్ గా ఎట్లా చెప్తామంటే, ఒకసారి డెవలపర్ కంపారిజన్ ఇలా ఉంటుంది. డెవలపర్ జావా అనుకోండి, జావా డెవలపర్ ఉన్నాడు, .NET డెవలపర్ ఉన్నాడు. వాళ్ళు ఒక్కసారి ఆ ప్రోడక్ట్ అంటే జావా కోడింగ్ నుంచి మొత్తం నేర్చుకున్న హీ కెన్ సస్టైన్ 5 years వితౌట్ ఎనీ అప్డేట్స్. వాడు కొత్తగా నేర్చుకోకపోయినా 5 years ఈజీగా సస్టైన్ అవుతాడు. కానీ సెక్యూరిటీ అలా కాదు. డే టు డే మారుతూనే ఉంటుంది. రోజు రోజు కొత్త కొత్త ఇష్యూస్ వస్తుంటాయి. నీకు తెలిసి ఉండాలి, ఇది ఒక కొత్త ఇష్యూ వచ్చింది కదా, ఇది అప్లికేషన్ లో ఉందా, ఇది దీన్ని చెయ్యొచ్చా, అది చెయ్యొచ్చా. మీ టీమ్స్ మీటింగ్స్ లో స్క్రమ్ కాల్ అంటాము, స్టాండప్ లో మాట్లాడుతూనే ఉంటారు. బట్ నీవు కూడా అప్డేట్ లో ఉండాలి. వాళ్ళు మాట్లాడుతుంటే ఏం చెప్తున్నాడు రైడు అన్నట్టు ఉండకూడదు. అవును కదా, పొద్దున్న నేను కూడా చూసాను కదా, ఎస్ ఎస్ అని చెప్పి నువ్వు కూడా మాటలు స్టార్ట్ చేయాలి అక్కడ. కామ్ గా ఉండి అయ్యో ఏందో మాట్లాడుతున్నాడు వీడు అన్నాడు కాకుండా, ఎస్ నేను కూడా చూసాను మార్నింగ్, ఎస్ ఇది కూడా కనిపించింది నాకు అన్నట్టు. లైక్ యూ హ్యావ్ టు కమ్ అప్ దట్. ఇది కూడా మీ మేనేజర్స్ ఇవి కూడా చూస్తారు. హౌ యాక్టివ్లీ అంటే లైక్ ప్రొయాక్టివ్లీ యు ఆర్ ఇన్వాల్వింగ్ ఇన్ ది కాల్స్ ఆర్ గెటింగ్ అప్డేట్స్. ఇవి కూడా నీకు ఫైనల్ అప్రైజల్ లో ఈ పాయింట్ మీద కూడా నీకు డిస్కషన్ జరుగుతుంది. సో కేర్ఫుల్ గా ఉండండి అక్కడ మీరు. Yep. So this is one thing. Next, కంప్యూటర్ సెక్యూరిటీ. సో ఇక్కడ వచ్చి వాట్ ఆర్ ది అసెట్స్, లైక్ కంప్యూటర్ లో మెయిన్ గా మనము డీల్ చేసేది. ఇప్పుడు లైక్ రెగ్యులర్ గా మీకు నేను క్లాస్ చెప్పినప్పుడు ఈ వర్డ్స్ ఎక్కువ యూస్ చేస్తుంటాను. అసెట్స్ అనే వర్డ్ ఎక్కువ యూస్ చేస్తాను. అండ్ లైక్ వాట్ ఆర్ ది అసెట్స్, కంప్యూటర్ సెక్యూరిటీ ప్రొటెక్షన్ ఆఫ్ ఐటమ్స్ ఆర్ అసెట్స్. సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అసెట్స్ అంటాము. ఎక్కడైనా సరే మీ నెట్వర్క్ సెక్యూరిటీలో కూడా అసెట్స్ అన్న సెక్యూరిటీ రిలేటెడ్ గా వచ్చినప్పుడు వి నేమ్ దెమ్ యాజ్ అసెట్స్. జనరలైజ్డ్ ఒక మనిషి అంటాము, అది ఆడ మనిషి, ఒక మనిషి, వేరేనా అన్నాము, మనిషి అని జస్ట్ జనరలైజ్ వదిలేస్తాము. సెక్యూరిటీ దగ్గరకు వచ్చినప్పుడు అసెట్ అంటాం. దట్ అసెట్ మే బి డ్యామేజ్డ్ ఆర్ దట్ అసెట్ మే హ్యావ్ గెట్ ఇంపాక్ట్ అంటాం. సో వాట్ ఆర్ దే? హార్డ్వేర్ ఒక అసెట్. కంప్యూటర్స్, డివైజెస్, ప్రింటర్స్, ఏమంటారు ప్రింటర్స్ ని, ఏదైనా సరే ఒక డివైస్ విచ్ ఇస్ కనెక్టెడ్ టు యువర్ ఇంటర్నెట్. ఈవెన్ నీ కాఫీ మేకర్ కూడా నీ ఇంటర్నెట్ తో కనెక్ట్ అయి ఉన్నా అది కూడా అసెట్ కిందకి పోతుంది. ఈవెన్ మీ ఆర్గనైజేషన్ లో సెంట్రలైజ్డ్ ఏసీస్ ఉంటాయి ఆర్ సెంట్రలైజ్ ఉంటాయి, దట్ ఈస్ డిఫరెంట్. లేక ఇప్పుడు నీ ఎల్జీ కానీ సామ్సంగ్ కానీ ఏసీస్ కనెక్ట్ చేశారనుకోండి, దట్ డోస్ ఆర్ ఐఓటీ డివైజెస్. అది నీ నెట్వర్క్ లో కనెక్ట్ అయి ఉంది, దాంట్లో నుంచి కూడా ఏమైనా పాసిబిలిటీస్ ఉండొచ్చు. సో దోస్ ఆర్ హార్డ్వేర్ అసెట్స్. కమ్ టు ది సాఫ్ట్వేర్, ఆపరేటింగ్ సిస్టమ్స్, మీ యూటిలిటీస్, కమర్షియల్ లైక్ అప్లికేషన్స్, ఎంఎస్ ఆఫీస్, ఒరాకిల్, సాప్, ఇవన్నీ దోస్ ఆర్ సాఫ్ట్వేర్ అసెట్స్. నెక్స్ట్ ఇంపార్టెంట్, కమ్ టు ది డేటా. అసెట్ లో డేటా ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ది కీ అసెట్ హియర్. డాక్యుమెంట్స్, ఫొటోస్, ఈమెయిల్స్, ప్రాజెక్ట్స్, కార్పొరేట్ డేటా, ఎక్స్ట్రా. ఇవి ఎంతవరకు సేఫ్ గార్డ్ చేసుకుంటున్నావు? హౌ మచ్ సేఫ్ గార్డింగ్ యువర్ డేటా? ఓకే, నీ హార్డ్వేర్ ని, కంప్యూటర్ ని, ల్యాప్టాప్ ని సేఫ్ గార్డ్ చేసావు, గుడ్. నువ్వు ఏదో ఇన్స్టాల్ చేసిన అయినా కూడా నీ ఫొటోస్ కానీ, నీకు సపోజ్ నీ పర్సనల్ కాబట్టి నీ ఫొటోస్ కానీ, నీ డాక్యుమెంట్స్ కానీ, నీ ఈమెయిల్స్ కానీ సేఫ్ గా ఉన్నాయా లేవా?
ఈవెన్ దో యూ హ్యావ్ ఇన్‌స్టాల్డ్ యాంటీవైరస్. ప్రతి ల్యాప్‌టాప్‌లో బిట్ డిఫెండర్ అనే ఒక మైక్రోసాఫ్ట్ కూడా యాంటీవైరస్ ఉంది. బట్ స్టిల్ వై ది వైరస్ ఈస్ కమింగ్ అండ్ వై ది మాల్‌వేర్ ఈస్ సిట్టింగ్. దాని పని సరిగ్గా చేయట్లేదు. నువ్వు అప్డేట్ చేసావా? లేదు. అది ఏ వెర్షన్ రన్ అవుతుందా? తెలీదు. నీ మైక్రోసాఫ్ట్ ప్యాచెస్ అని అప్డేట్ చేసావా? తెలీదు. సో, మన దగ్గరనే క్వెషన్‌కి ఆన్సర్ లేదు. సో, హౌ యూ కెన్ సే దట్ అరే మైక్రోసాఫ్ట్ బిట్ డిఫెండర్ ఇస్ ద వర్స్ట్ అప్లికేషన్. ఇట్ ఈస్ నాట్ ఎట్ ఆల్ డూయింగ్ ఇట్. మనం కూడా సరిగ్గా చేయట్లేదు. సో, హౌ ఫ్రీక్వెంట్‌లీ యూ ఆర్ అప్డేటింగ్ ది ఆపరేటింగ్ సిస్టమ్స్. అందుకే చెప్పేది. ఫస్ట్ అండ్ ఫార్‌మోస్ట్ థింగ్ మెయిన్‌గా ఓకే. మీ ల్యాప్‌టాప్స్ సెకండరీ. బట్ ఫోన్స్ బికాజ్ ప్రతి ట్రాన్సాక్షన్స్, ప్రతి సెన్సిటివ్ డేటా మీ ఫోన్‌లోనే స్టోర్ అవుతుంది. ఎనీ టైమ్ మీ ఫోన్‌లో ఆండ్రాయిడ్ సంబంధించిన అప్డేట్ ఉంటే అప్డేట్ చేయండి. మీ అప్లికేషన్ సపోజ్ ఫోన్‌పే, జీపే ఏదైనా పే అది అప్డేట్ చేస్తా ఉండండి. కీప్ ఆన్ అప్డేటింగ్. ఎనీ ఫినాన్షియల్ ట్రాన్సాక్షన్ రిలేటెడ్ థింగ్స్, సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ ఉన్న అప్లికేషన్స్‌ని అప్డేట్ చేయండి. నేను ఫేస్‌బుక్‌ని, వాట్సాప్‌ని, ఇన్‌స్టాగ్రామ్‌ని అప్డేట్ చెయ్యండి అని చెప్పా. దాని ఇష్టం. మీ ఇష్టం చేసుకోలేదు. బికాస్ నథింగ్ విల్ బి స్టోర్డ్ దేర్ అంటిల్ అన్లెస్ నీ ప్రైవేట్ ఫోటోస్ గాని, వీడియోస్ గాని అప్‌లోడ్ చేసి ఉంటే తప్పించి దాంతోని ఎటువంటి ప్రాబ్లమ్ ఉండదు మీకు. మాక్సిమం ఏం చేస్తారు నీ అకౌంట్ హ్యాక్ చేస్తారు. దాని నుంచి వేరే ఏమన్నా జరుగుతుంటది. ఐ విల్ షో యూ వాట్ హ్యాపెన్స్. దాన్ని మీకు సోషల్ ఇంజినీరింగ్ అటాక్‌లో ఉంటాయి. నాకు లైవ్‌గా ఒకటి ఎగ్జాంపుల్ చెప్తాను కూడా మీకు. అది మీరు కూడా చూసింటారు. సో, అలాంటివి ఉంటాయి. బట్ అప్డేట్ చేయాలి. మెయిన్ మీ డేటాని సేఫ్‌గా ఉంచుకోవడమే మీ మెయిన్ మోటో అంతే దీంట్లో. అసెట్ హ్యావ్ ఎ వాల్యూ టు అన్ ఇండివిడ్యువల్. ఒక్కొక్కనికి ఒక్కో రకంగా ఉంటుంది. యాస్ అన్ ఓనర్ ఆర్ యూజర్ పర్స్పెక్టివ్ అది ఏమన్నా సపోజ్ ఇప్పుడు మీ మేనేజర్ ఉన్నాడు. మేనేజర్ నీకు హైక్ లెటర్ ఇస్తాడు. దట్ ఈస్ క్లియర్‌గా రాస్తాడు. కాన్ఫిడెన్షియల్ డేటా ఆర్ కాన్ఫిడెన్షియల్ ఏమంటారు పేజ్ అని చెప్పి నీకు ఇస్తాడు అది. అదేంటి ఎవరిని చూయించకూడదు నువ్వు. నీకే ఉండాలి. పక్కన కాఫీ ఏమంటారు క్యాంటీన్‌లో పోయి డిస్కస్ చేసే మెటీరియల్ కాదు అది. సో, దోస్ థింగ్స్ షుడ్ బి దేర్. మేబీ ఫినాన్షియల్ ఆర్ నాన్ ఫినాన్షియల్ నీ పే స్లిప్స్ ఆర్ నీ ట్రాన్సాక్షన్ హిస్టరీ అవన్నీ ఎందుకు చూపించాలి? ఈజ్ పర్సనల్, టైమ్ డిపెండెంట్, ఆఫెన్ ఇన్‌యాక్యురేట్. నీ పర్సనల్ ఫైల్స్ ఏమైనా ఉన్నా నో యూ షుడ్ నాట్ యూజ్. అసెట్స్ ఆర్ టార్గెటెడ్ ఫర్ అన్ అటాక్ అండ్ రిక్వైర్ సెక్యూరిటీ ప్రొటెక్షన్. దోస్ థింగ్స్ నీడ్ టు బి సేఫ్‌గార్డెడ్. అది ఎలా సేఫ్‌గార్డ్ చేస్తావు? ఎంత వరకు సేఫ్‌గార్డ్ చేస్తావు అనేది నెక్స్ట్ మనం క్లాస్‌లలో చెప్పుకుంటాం. ఇక్కడి వరకు ఎనీ డౌట్స్? సార్ ఒకసారి ఇందాడ మీకు ఒకసారి పై స్లైడ్కి వెళ్ళండి సార్, ఫోర్త్ దానికి. ఇందులో డేటా చెప్పారు కదా, డాక్యుమెంట్స్, ఫొటోస్, ఈమెయిల్స్, ప్రాజెక్ట్స్ ఇవి. అందులో చెప్పండి. ఏంటంటే అప్డేట్ చేయమంటున్నారు కదా. అంటే ఇప్పుడు మన ఫోన్ పే, జీపేస్ ఇవన్నీ ఉన్నాయి, మనీ ట్రాన్సాక్షన్ కానీ ఓకే. సంథింగ్ మీడియాస్ కానీ, అవి మనం అప్డేట్ చేయకపోతే హ్యాక్ అయ్యి ఛాన్సెస్ ఉన్నాయా? అవును. యెస్. అంటే 100% ఇప్పుడు వాడు నీకు మనకి యెస్. నాకు నీ క్వెషన్ అర్థమైంది. ఇప్పుడు వాడు అప్డేట్ ఎందుకు ఇస్తున్నాడు? నువ్వు అప్డేట్ ఇచ్చినప్పుడు కింద వాడు డిస్క్రిప్షన్ ఇస్తాడు. చదివారా ఎప్పుడైనా? ఇప్పుడు నువ్వు నీ ప్లే స్టోర్ యాప్ స్టోర్ ప్లే స్టోర్‌కెళ్ళి అక్కడ నీవు అప్డేట్ అని బటన్ ఉంటుంది. అప్డేట్ మీద క్లిక్ చేస్తే అప్డేట్ అవుతుంది. దాని కింద వాడు ఒక డిస్క్రిప్షన్ ఇస్తాడు. అవును. ఎందుకు అప్డేట్ చేయాలి అనేది. ఆడు కొన్ని ఫీచర్స్ అప్డేట్ అంటాడు. కొన్ని సెక్యూరిటీ బగ్ ఫిక్సెస్ అని కూడా ఇస్తాడు వాడు అక్కడ. ఏం బగ్ ఫిక్స్ చేశారు కూడా వాడు ఓకే. డిఫైన్ చేస్తారు అక్కడ. మీరు ఒకసారి అప్డేట్ చేసే ముందు చదవండి కింద కంటెంట్. క్లియర్‌గా రాస్తాడు. ఎందుకంటే యాపిల్ ఫోన్‌లో ఓకే అయితే సార్. ప్రతి ఇప్పుడు ప్రతి అప్లికేషన్‌కి కూడా ఏంటంటే డిస్క్రిప్షన్. ఫీచర్ అప్డేట్ అంతే. ఫీచర్ అప్డేట్ అంటే నీ లుక్ అండ్ ఫీల్ మార్చడానికి. సపోజ్ ఇప్పుడు బ్లూ కలర్ ఉంది. దాన్ని బ్రౌన్ కలర్ ఓకే. చేస్తాడు. కలర్స్ మారుస్తాడు. అంటే ఫోటోస్ అంటే కొంచెం లుక్ అండ్ ఫీల్ మారుస్తాడు. ఫీచర్ అప్డేట్స్ అంటే. కొన్ని వేరే కొత్త న్యూ ఫీచర్స్ కూడా యాడ్ చేసిండొచ్చు. ఉమ్. బట్ కింద బగ్ ఫిక్సెస్ ఆర్ సెక్యూరిటీ ఫిక్సెస్ అని చెప్పి పక్కా మెన్షన్ చేస్తారు వాళ్ళు. అంటే బగ్ ఓకే. ఉంది. దాంట్లో ఆ అప్లికేషన్‌లో నువ్వు వాడుతున్న వెర్షన్‌లో బగ్ ఉంది. దాన్ని ఫిక్స్ చేసి వాడు రిలీజ్ చేసిండు. దట్ ఈస్ ద మీనింగ్. వై యూ విల్ గెట్ ప్యాచెస్ ఆర్ అప్డేట్స్. ఇప్పుడు అందరికి ఒకేసారి ఇవ్వడు కదా సార్ అప్డేట్ అది. అందరికోటి ఉంటది. యెస్. వాళ్ళు అందరికి మొత్తం ఒకటే ఉంటదా? ఒకటేసారి రిలీజ్ చేస్తారు వాళ్ళు. దే వోంట్ కీప్ సెపరేట్‌గా ఉండదు. ప్రతి ఒక్కరికి ఒకటేసారి రిలీజ్ అవుతది అన్నీ. అండ్ ఓకే ఫ్రాంక్‌గా సార్. చెప్పాలంటే ఫస్ట్ వచ్చేది యాపిల్ ఫోన్‌కొస్తది. సెకండ్ వచ్చేది ఆండ్రాయిడ్ ఫోన్‌లోకి అంటారు. అది ఎంతవరకు తెలీదో నాకు తెలీదు. బట్ సెక్యూరిటీ బగ్ ఫిక్సెస్ బోత్ విల్ ఓకే బి సార్. సేమ్. బట్ ఏమన్నా ఫీచర్స్ యాడ్ చేసినప్పుడు ఫస్ట్ విల్ కమ్ టు ది యాపిల్ ఫోన్స్. దెన్ విల్ కమ్ టు ది ఆండ్రాయిడ్ ఓకే. ఫోన్స్. ఫీచర్స్ విషయానికి వస్తే అదే మొత్తం ఇలా వస్తది. ఓకే సార్. సెక్యూరిటీ బగ్ ఫిక్సెస్ వస్తే అందరికి రిలీజ్ వస్తదది. అందరికి ఒకటేసారి ఎళ్ళిపోతదది. అప్డేట్ చేసుకోండి అని చెప్పేసి.
ఓకే సార్. అప్డేట్ చేసుకోకపోతే మనది హ్యాక్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. పాసిబిలిటీ ఉంది కొంచెం. పాసిబిలిటీ చాలా ఉంది. ఓకే సార్. థ్యాంక్ యూ సార్. నీకు ఇక్కడ ఏదంటే అప్లికేషన్ సెక్యూరిటీ టైంలో నీకు కాంపోనెంట్స్ విత్ నోన్ వల్నరబిలిటీస్ అని చెప్పేసి ఒకటి ఉంటుంది ఇష్యూ. అది టాప్ 10 లో ఒకటి. సో ఓకే. దాంట్లో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ సొల్యూషన్ ఏం తెలుసా? అప్డేట్. నువ్వు ఏ వర్షన్ అని వాడు, నువ్వు ఏ అప్లికేషన్ అయినా వాడు, అప్డేట్ ద లేటెస్ట్ వర్షన్ అంతే. అప్డేట్ చేస్తే నీ 90% నీ ఇష్యూస్ పోయినట్టే. 90% నీ ఏదైనా అప్లికేషన్ ఉందనుకో, నువ్వు సేఫ్ గార్డ్ ఉన్నట్టు 90%. బట్ ఆ రిమైనింగ్ 10% చెప్పలేం. అది ఏ విధంగా కాన్ఫిగర్ చేసి ఉన్నావో దాని ప్రకారంగా మిగతా 10% నువ్వు చెప్పగలుగుతావు. ఇప్పుడు నీకు ఈ రోజు అప్డేట్ సార్ ఒక యాప్ నార్మల్ జనరల్ గా అనుకున్నాము. ఈ రోజు ఒక యాప్ అప్డేట్ చేసాము. మళ్ళీ వాడు ఎల్లుండకి అప్డేట్ ఇచ్చేస్తే అవును 2 అవును days 3 days. ఎవ్రీ వీక్లీ ట్వైస్ వస్తాయి నీకు అప్డేట్స్. వీక్లీ ట్వైస్ మ్యాండేటరీ అప్డేట్స్ ఉంటాయి. ఓకే సార్. వాళ్ళు ఎందుకు అప్డేట్స్ ఇస్తున్నారు అందుకే చెప్పింది. అక్కడ నీకు కింద అప్డేట్ సెక్షన్ కింద నీకు వాళ్ళు డిస్క్రిప్షన్ రాస్తారు. అసలు చదువు. ఎందుకు అప్డేట్ చేయమంటున్నాడు? ఏదైనా బగ్ ఫిక్సెస్ ఉందంటే కళ్ళు మూసుకొని ఒక్కడమే అప్డేట్. లేదు ఏదైనా యూఐ చేంజెస్ అంటారు, లేకంటే ఏమైనా ఫీచర్ అప్డేట్స్ అంటాడు, లేకపోతే ఇట్లాంటి వర్డ్స్ యూజ్ చేసిన అనుకో, సెక్యూరిటీ ప్యాచ్ అప్డేట్స్ కాకుండా ఏదైనా ఉంటుంది నీ ఇష్టం. నాకు ఓల్డ్ స్టైల్లో వాడుకుంటా అంటే వాడుకో, నాకు దానికి ఎవరేమన్నారు, అది మ్యాండేటరీ కాదు. బట్ సెక్యూరిటీ ప్యాచెస్ ఆర్ ఇంపార్టెంట్. ఓకే సార్, అర్థమైంది సార్. అదే డౌట్ వచ్చింది అందుకని. ఈవెన్ నీ ల్యాప్టాప్స్ కూడా అంతే. ఇప్పుడు యూఆర్ యూజింగ్ విండోస్ 11 మ్యాండేటరీ ప్యాచెస్ అప్డేట్స్ వస్తాయి. నీకు క్లియర్ గా రాస్తాడు విండోస్ సెక్యూరిటీ అప్డేట్స్ ఆర్ కర్నల్ సెక్యూరిటీ అప్డేట్స్ అని చెప్పేసి నీకు ఇస్తాడు వాడు అక్కడ. డ్రైవర్ సెక్యూరిటీ అప్డేట్స్ అని అవి ఇన్స్టాల్ చేసుకోవాలి. లేకపోతే విండోస్ 11 H2026 హైఫన్ ఏదో సమ్ 2 అని ఇస్తాడు వాడు. అలాంటివి వచ్చినప్పుడు అంటే దాని విండోస్ అప్డేట్స్ అవి కొన్ని లైక్ లుక్ అండ్ ఫీల్ మార్చడానికి వాడు పెట్టినవి. అది ఆప్షనల్ క్లియర్గా ఇస్తాడు. బ్రాకెట్ లో ఆప్షనల్ ఇస్తాడు వాడు. ఇష్టం ఉంటే చేసుకో, లేకపోతే లేదు. బట్ రిమైనింగ్ అది మ్యాండేటరీ అని చెప్పేసి నీకు ఇస్తాడు అక్కడ. అవి ఇన్స్టాల్ చేసుకోవాలి. ఓకే సార్. థ్యాంక్ యూ సార్. సో వల్నరబిలిటీ థ్రెట్ కంట్రోల్స్ ఎలా చేస్తావు? సో ఇది అంటే నేను ఎక్కువ యూజ్ చేసే వర్డ్స్ కి డెఫినేషన్ లాగా ఇస్తానండి ఇక్కడ. నేను నెక్స్ట్ ఫీచర్ లో పోయినప్పుడు ఇష్యూ అనను, అది సైట్ ఇస్ వల్నరబిలిటీ. థ్రెట్ అన్నప్పుడు ఎందుకో నేను చెప్తాను. సో అవి డెఫినేషన్స్ ఇవన్నీ. సో వల్నరబిలిటీ అనగానే ఏంటంటే ఇట్ ఈస్ ఎ వీక్నెస్ ఇన్ ఎ సిస్టమ్ దట్ మే బి ఎక్స్ప్లాయిటెడ్ టు కాజ్ లాస్ ఆర్ హార్మ్. అదొక వీక్నెస్. నువ్వు ప్రోగ్రామ్ రాస్తున్నావు, ఒక అప్లికేషన్ రాస్తున్నావు, .NET జావా ఏదో ఇర్రెస్పెక్ట్. నీ ప్రోగ్రామ్ అంటే నువ్వు ఏదైనా అనుకో, నీకు నీ బ్రెయిన్ లో .NET వస్తుందా జావా వస్తుందా నీ ఇష్టం. అక్కడ నువ్వు రాసినప్పుడు కొంచెం ప్రాపర్ గా రాయలేదు, సమ్ లూప్ హోల్స్ వదిలేసావు అంటే కొన్ని వ్యాలిడేషన్స్ ఇవ్వకపోవడమో, ఏదైనా నువ్వు సరిగా రాయలేదు కోడ్, అప్పుడు ఏం చేస్తుంది అంటే దిర్ ఇస్ ఎ వీక్నెస్ వస్తుంది. అక్కడ నీకు ఒక చిన్న లూప్ హోల్ దొరికింది. ఆ లూప్ హోల్ పట్టుకొని నువ్వు లోపలికి రావడానికి ట్రై చేస్తావు. దట్ ఈస్ ది వల్నరబిలిటీ. దట్ ఈస్ అబౌట్ వల్నరబిలిటీ. థ్రెట్ అంటే ఏమంటే సెట్ ఆఫ్ సర్కమ్స్టాన్సెస్ దట్ హ్యాస్ పొటెన్షియల్ టు కాజ్ హార్మ్. థ్రెట్ అరే నువ్వు అదే చెప్తావు. నువ్వు సపోజ్ ఎవరితోనో గొడవ పడ్డావు, మాటలు పెరిగింది, నువ్వు నెక్స్ట్ డే బయటికి పోదామంటే భయపడతావు. వై? సింపుల్ గా అంటూ నాకు థ్రెట్ ఉంది బ్రో, నాకు వాడు అంటే మీ ఫ్రెండ్స్ తో చెప్తుంటావు, నేను మనతో గొడవ పడ్డా ఎప్పుడైనా సరే నుంచి కొట్టిపోతానే భయం అవుతుంది అంటే నువ్వు లైక్ యూ హ్యావ్ సమ్ డన్ సంథింగ్ అండ్ యువర్ లైక్ నువ్వు భయపడుతున్నావు. మీన్స్ లైక్ యూ హ్యావ్ నీ వీక్నెస్ ఏందో తెలిసింది, నువ్వు బయటకు పోతే రారా నేను సంగతి చూసుకుంటా, నువ్వు ఆడ భయపడ్డావు అని అంటే దెన్ పక్క నీకు థ్రెట్ ఉన్నట్టే. సో మీనింగ్ ఏంటంటే వన్స్ యూ ఫైండ్ అ వీక్నెస్ ఇన్ దట్ అప్లికేషన్, మన ఏదైనా సరే అప్లికేషన్ లో వీక్నెస్ ఉందంటే ఫస్ట్ థింగ్ మనం రిపోర్ట్ చేసేస్తాం. దీన్ని ఫస్ట్ ఇమ్మీడియట్ గా రిపోర్ట్ చేస్తాము. నో ఇది అంటే డెవ్ టీమ్ ఏమని చెప్తాను, నో నాకు ఈ వీక్నెస్ నుంచి ఏమైనా ఎక్స్ప్లాయిట్ చేయగలుగుతావా? కెన్ యూ ఎక్స్ప్లోర్ సంథింగ్? ఎస్ దిస్ ఇస్ అ థ్రెట్. నువ్వు చెప్పాలి ఇమ్మీడియట్ గా దిస్ ఇస్ అ థ్రెట్స్. ఒకటే ఉండదు, ఒక 4-5 చెప్తావు ఇవి అవ్వచ్చు. అండ్ ఈ పొటెన్షియల్ అంటే ఈ ఒక కేస్ 1 ఈ విధంగా చేయొచ్చు, కేస్ 2 ఈ విధంగా చేయొచ్చు, కేస్ 3 ఈ విధంగా చేయొచ్చు. అంటే యూ కెన్ ట్రై టు డిస్ట్రాయ్ దట్ అప్లికేషన్స్ ఫంక్షనాలిటీ బై యూజింగ్ దట్ వల్నరబిలిటీ. అది మీనింగ్ అన్నట్టు వల్నరబిలిటీ థ్రెట్. ఏ పర్సన్ హూ ఎక్స్ప్లాయిట్ ది వల్నరబిలిటీ ఎగ్జిక్యూట్స్ అండ్ అటాక్. దగ్గర వర్డ్స్ ఉంటుంది. ఎక్స్ప్లాయిట్స్ వల్నరబిలిటీ, ఎగ్జిక్యూట్స్ అండ్ అటాక్. అటాక్ అంటే ఏంటంటే ఈ వల్నరబిలిటీని
ఎక్స్‌ప్లాయిట్ చేసే పద్ధతిని ఏదో టెస్ట్ కేసెస్ అన్నా కదా! ఆ టెస్ట్ కేసెస్‌ని ఏమంటామంటే అటాక్ వెక్టార్స్ ఆర్ అటాక్స్ అంటాం. కేస్ 1, అటాక్ 1, అటాక్ 2, అటాక్ 3 అన్నట్టు. అంటే ఇది చేస్తే ఇదవుతది. ఇది చేస్తే ఇదవుతది అన్నట్టు. సో, కంట్రోల్స్. ఇట్ ఈస్ ఎ ప్రొసీజర్ దట్ రిమూవ్స్ ఆర్ రెడ్యూసెస్ ది వల్నరబిలిటీ. అంటే కంట్రోల్స్ అంటాము, కౌంటర్ మెజర్స్ అంటాము, సొల్యూషన్స్ అంటాము, రికమెండేషన్స్ అంటాము, మల్టిపుల్ నేమ్స్. సో, టు స్టాప్ దట్ వల్నరబిలిటీ ఆర్ టు స్టాప్ దట్ అటాక్. నువ్వు ఏం కంట్రోల్స్ ఇవ్వాలి వానికి, డెవలపర్‌కి నువ్వు ఏం చెప్పాలి? అరే బాబు! ఈ ఇష్యూ ఉంది. ఈ ఇష్యూ పోవాలంటే నాకు ఇది చెయ్యి. నువ్వు ఇది చేసేస్తే నీ ఇష్యూ పోతది అని చెప్పాలి మనం. యాస్ ఎ సెక్యూరిటీ అనలిస్ట్ యూ హ్యావ్ టు బి ఇన్ ఎ పొజిషన్ టు ఫైండ్ ద వల్నరబిలిటీ, రిజాల్వ్ ది వల్నరబిలిటీ. ఈ 2 నీ రెస్పాన్సిబిలిటీస్. నువ్వు ఎక్కడైనా వెళ్ళు, ఈ 2 నీ రెస్పాన్సిబిలిటీస్ అని అంటాము. ఎక్కడైనా ఏ ఆర్గనైజేషన్‌కెళ్ళినా ఈ రెండిటి పైన నీ ఇంటర్వ్యూస్ కూడా వీటి పైన అడుగుతారు. ఫస్ట్ థింగ్, వాట్ ఈస్ దిస్ థ్రెట్? టెల్ మీ అబౌట్ దిస్ థ్రెట్ అంటాడు. అంటే ఆ అటాక్ గురించి చెప్పాలి. ఎట్లా చేస్తే ఏం చేస్తామని. హౌ టు మిటిగేట్ ఇట్ అండ్ హౌ టు స్టాప్ ఇట్. క్వెషన్స్ ఇలానే ఉంటాయి మీకు. సినారియో బేస్డ్‌గా అడుగుతారు. ఒకవేళ నా ఆర్గనైజేషన్‌లో ఇట్లా ఉంటే, అట్లా ఉంటే ఏం చేస్తావు? దాన్ని అర్థం చేసుకొని దాని విధంగా చెప్పుకుంటూ రావాలి. ఇప్పుడు కాదు, నీ వన్స్ యూ గెట్ ఎక్స్‌పీరియన్స్ పెద్దగా అయినాక నీకు ఇలాంటి క్వెషన్స్ వస్తుంటాయి. సో, నీకు మెయిన్‌గా ఏముండాలంటే వాట్ ఈస్ దట్ అటాక్? అంటే వల్నరబిలిటీ ఏముంటుంది? హౌ టు మిటిగేట్ ఇట్. ఈ 2 ప్రాపర్‌గా నేర్చుకొని మీరు చెప్పగలిగితే కూల్. ఈజీగా క్రాక్ చేసేయొచ్చు మీరు. సో, చిన్నగా పిక్టోరికల్ రిప్రజెంటేషన్‌లో ఇలా చూడొచ్చు. సపోజ్ మీ ఇంట్లో ట్యాంక్ ఉంది బిల్డింగ్ పైన. ట్యాంక్‌లో క్రాక్ ఉంది. పైనోళ్ళ దగ్గర క్రాక్ అనిపించింది నీకు. ఆ క్రాక్ ఈస్ ఎ వల్నరబిలిటీ. అంతే కదా! క్రాక్ అనేది వల్నరబిలిటీ. అక్కడ గోడ వీక్‌గా ఉంది. నీళ్ళు లీక్ అయ్యే ఛాన్స్ ఉంది. నెక్స్ట్ థ్రెట్ ఏంది? దానిలో నీకు థ్రెట్ ఎప్పుడొస్తది? వన్స్ ద వాటర్ రైజెస్ టిల్ దిస్ క్రాక్. ఆ క్రాక్ లెవెల్ వరకు నీళ్ళొచ్చింది అంటే బయటికొచ్చేస్తది కదా! రైజింగ్ ది వాటర్ లెవెల్ దట్ ఈస్ ఎ థ్రెట్ లెవెల్. ఆ వాటర్ లెవెల్‌ని రైజ్ చేసేది ఎంత వరకు రైజ్ చేస్తున్నావు? సపోజ్ నీకు తెలుసు ఇంతవరకే ఉంది. లేకపోతే నీ పక్కింటోడు వచ్చి అరే వీడిని ఎట్లైనా సరే నీళ్ళని వేస్ట్ చేద్దాం అని చెప్పేసి మోటార్ ఆన్ చేసి పోతున్నావు లేని టైంలో. ఆ క్రాక్ నుంచి నీళ్ళన్నీ బయటకు వస్తూనే ఉంటాయి. సో, దట్ ఈస్ ఎ థ్రెట్ కదా! సో, అటాక్ ఏం చేస్తది? సమ్‌వన్ పంపింగ్ మోర్ వాటర్. అదే ద ప ప నీ పక్కింటోడు నీ మీద అటాక్ చేయాలనుకున్నాడు. అటాక్ చేస్తున్నాడు. వాటర్ లెవెల్‌ని పెంచిండు. మోటార్ ఆన్ చేసి వచ్చిండు. అయిపోయింది. సమ్‌వన్ పంపింగ్ మోర్ వాటర్. దట్ ఈస్ అన్ అటాక్. కంట్రోల్. నువ్వేం చేయాలప్పుడు? ఫిల్ ద గ్యాప్. ఈ గ్యాప్‌ని ఫిల్ చేసేసేయి. అంతే. దట్ ఈస్ యువర్ కౌంటర్ మెజర్స్. నువ్వు ఎలా ఫిక్స్ చేయాలనుకుంటున్నావు? ఈ థ్రెట్‌ని, వల్నరబిలిటీని ఫిక్స్ చేద్దాం అనుకుంటున్నావు. ఆ గ్యాప్‌ని ఫిల్ చేసేసేయి నువ్వు. ఏదైనా సరే సిమెంట్ చేస్తావా? పుట్టి పెడతావా? నీ ఇష్టం. ఇఫ్ యూ ఫిల్ ద గ్యాప్, నీ ఆ వల్నరబిలిటీ అనేది పోయింది. సో, ఇన్ దిస్ వే వి కెన్ డిఫరెన్షియేట్. జనరల్‌గా చెప్పేదంటే ఇట్లా చెప్పొచ్చు. థ్రెట్, వల్నరబిలిటీ, అటాక్, కౌంటర్ మెజర్స్ ఎట్లా చెప్పొచ్చు అనేది. ఎనీ డౌట్స్? క్లారిటీగా అర్థమైందా? ఇవి క్లారిటీగా అర్థమవుతే మీకింక నెక్స్ట్ ఏ టాపిక్ పైన వచ్చినా ఈ గుర్తు పెట్టుకోవాలి. అచ్చా వల్నరబిలిటీ అంటే ఇది. అచ్చా థ్రెట్ అంటే ఇది. అచ్చా ఓకే అటాక్ అంటే ఇది అన్నట్టు నీకు ఈ బొమ్మ గుర్తు రావాలంతే. ఎనీ డౌట్స్? సార్ ఒక్కసారి కొంచెం బ్రీఫ్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేయండి. ఒక్కసారి మళ్ళీ. ఓకే. సో, జనరల్ ఎగ్జాంపుల్ లాగా తీసుకుంటే థ్రెట్, వల్నరబిలిటీ, అటాక్‌ని ఎలా చూస్తామంటే మీ ఇంట్లో పైన ట్యాంక్ ఉంది. బిల్డింగ్ పైన వాటర్ ట్యాంక్ ఉంది. వాటర్ ట్యాంక్‌కి చిన్న క్రాక్ ఉంది పైన ఎక్కడనో. సో, ఆ క్రాక్ నువ్వు చూడంగానే ఏం చేస్తారు? క్రాక్ ఉంది అని ఫీల్ చేయాలి. అంటే యూ హావ్ ఫౌండ్ వన్ వల్నరబిలిటీ. క్రాక్ ఉన్నది దట్ ఈస్ కాల్డ్ ఎ వల్నరబిలిటీ. క్రాక్ ఇన్ ద వాల్ ఈస్ ఎ వల్నరబిలిటీ. థ్రెట్ క్రాక్ ఎప్పుడైతది? వల్నరబుల్. అది వల్నరబుల్ కదా! నీకు ఇక్కడ నుంచి నీ లోపలున్న రిసోర్సెస్ బయటికొచ్చే ఛాన్స్ ఉంది ఇక్కడ నీకు. రిసోర్స్ ఈస్ ఓకే వాటర్. సార్ అర్థమైంది. ఇది నీ రిసోర్స్ అనుకో. ఇది నీ క్రాక్ ఉంది. నీ క్రాక్ ఉంది. సో, దట్ ఈస్ వల్నరబిలిటీ. థ్రెట్ ఎప్పుడవుతుంది? రైజింగ్ వాటర్ లెవెల్. ఎప్పుడైతే నీళ్లు ఆ పాయింట్‌కి వచ్చినప్పుడు నీళ్ళు బయటికి ఆబ్వియస్‌గా బయటికొస్తది. సో, దట్ ఈస్ ఎ థ్రెట్. అంటే నీ లోపల ఉన్న రిసోర్సెస్ ఈ గ్యాప్ నుంచి బయటికొచ్చేస్తున్నాయి. సో, దట్ ఈస్ ఎ థ్రెట్. అటాక్ ఎప్పుడవుతుంది? సమ్‌వన్ ఈస్ పంపింగ్ మోర్ వాటర్. నీకు తెలవకుండా వాళ్ళ లోపల నుంచి నీళ్ళు నింపుతా పోతారు వాళ్ళు. నీకు తెలియకుండా. దట్ ఈస్ ఎ అటాక్. నీకు తెలిసి చేసిందంటే అది అటాక్ గాదు. అది ఇంక నీ కళ్ళ ముందునే చేస్తున్నట్టు. పెద్ద తప్పు అది ఇంకా. అటాక్ గూడా గాదు. ఇంక తెలిసే చేస్తున్నట్టు వాడు. సో, నీకు తెలియకుండా వాటర్ లెవెల్‌ని ఇంక్రీజ్ చేస్తున్నాడు. సో, దట్ ఆ రిసోర్స్ అనేది బయటికొచ్చి వాడు ఏదైనా లాభపడడానికి. వాట్ ఈస్ ద కంట్రోల్ ఆర్ కౌంటర్ మెజర్? ఫిల్ ద గ్యాప్. ఇప్పుడు ఈ గ్యాప్‌ని ఫిల్ చేసినావనుకో వానికి ఇంక వేరే ఆప్షన్ లేదు. నీ లోపల ఉన్న రిసోర్స్ బయటికి రాదింకా.
సో దట్ ఈస్ వేర్ యూ కెన్ డిఫరెన్షియేట్ ఇట్. క్లియర్? క్లియర్ సార్. ఎస్ ఎస్ ఎస్. యప్. నెక్స్ట్ CIA. సో కాన్ఫిడెన్షియాలిటీ, ఇంటిగ్రిటీ, అవైలబిలిటీ, వీటిని సెక్యూరిటీ ట్రేడ్ అంటారు, సెక్యూరిటీ పిల్లర్స్. ఏదైనా ఒక ఇష్యూ గురించి, నెట్వర్క్ ఇష్యూ, డేటాబేస్ ఇష్యూ, నేను అదేంటే ఇష్యూ గురించి అనగానే అన్నీ వస్తాయి, మొత్తం సైబర్ సెక్యూరిటీ రిలేటెడ్ టాపిక్స్ అన్నీ కవర్ అయిపోతుంది దీంట్లో. దాని గురించి చెప్పాలంటే దీస్ ఆర్ ది 3 మెయిన్ థింగ్స్ దట్ యు హ్యావ్ టు థింక్ అబౌట్. నువ్వు ఈ మూడిటి గురించి ఆలోచించాలి. సో వాట్ ఈస్ కాన్ఫిడెన్షియాలిటీ? కాన్ఫిడెన్షియల్ డేటా అంటాం. సో వాట్ ఈస్ కాన్ఫిడెన్షియల్ డేటా? విచ్ డేటా యూ కన్సిడర్ యాజ్ ఎ కాన్ఫిడెన్షియల్ డేటా? Ability of a system to ensure that asset is viewed by only authorized parties. ఇప్పుడు నీ పాన్ కార్డ్, నీ ఏమంటారు ఆధార్ కార్డ్, నీ పాస్పోర్ట్, అది ఒక పోర్టల్లో ఉందనుకో, ఒక పోర్టల్లో ఉంది, ఒక దగ్గర స్టోర్ చేసుకున్నావు, అది నీకు ఒక్కనికే యాక్సెస్ ఉందంటే దట్ ఈస్ ఎ గుడ్. ఆ యాక్సెస్ నాకు ఉంది, రాజుకు ఉంది, అందరికి ఒక 4-5 మందికి ఉంది. నీ డీటెయిల్స్ నేను కూడా చూడగలుగుతా, నీ ఫొటోస్ నేను కూడా చూడగలుగుతా. ఈజ్ దట్ కాన్ఫిడెన్స్? అంటే అది కాన్ఫిడెన్షియాలిటీ కిందకి వస్తుందా? రాదు. బికాస్ పబ్లిక్గా నీకు యాక్సెస్ ఉంది, నీ పర్సనల్ డేటా పబ్లిక్ అయిపోయింది, కాన్ఫిడెన్షియాలిటీ పోయింది అది. సో కాన్ఫిడెన్షియాలిటీ మీనింగ్ ఏంటంటే వాట్ డేటా ఈస్ లైక్ ప్రైవేట్ డేటా ఆర్ కాన్ఫిడెన్షియల్ డేటా, సెక్యూర్ డేటా దట్ షుడ్ నాట్ బి మిస్యూజ్డ్ బై ఎనీ అదర్ పర్సన్. అంటే నీ డేటా అనేది నీ దగ్గరనే ఉండాలి, బయటకి పోకూడదు. సో వెన్ ఎవర్ ఇన్ ద అప్లికేషన్స్ ఆర్ నెట్వర్క్లో కానీ అప్లికేషన్ లేయర్లో కానీ నీకు ఇలాంటి సెన్సిటివ్ డేటా ప్లెయిన్ టెక్స్ట్లో కనిపించింది అనుకోండి, దెన్ యూ హ్యావ్ టు రిపోర్ట్ ఇట్. ఇమ్మీడియట్గా రిపోర్ట్ చేయాలి. సెన్సిటివ్ డేటా ఈజ్ ఇన్ ప్రెసెంట్ హియర్ అని చెప్పేసి రిపోర్ట్ చేయాలి. అది దట్ ఈస్ కాన్ఫిడెన్షియాలిటీ. ఇంటిగ్రిటీ, ఇది కొంచెం కన్ఫ్యూజింగ్ ఉంటుంది, అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. అబిలిటీ ఆఫ్ ఎ సిస్టమ్ టు ఎన్ష్యూర్ దట్ అన్ అసెట్ ఈజ్ మోడిఫైడ్ బై ఓన్లీ ఆథరైజ్డ్ పార్టీస్. అంటే నీ డేటాని నువ్వు మాత్రమే మోడిఫై చేయగలగాలి. నేను కానీ, నాగరాజు కానీ, ఎవరైనా సరే వచ్చి నీ డేటాని మోడిఫై చేయగలుగుతున్నాము అని అంటే ఇంటిగ్రిటీ ఫెయిలియర్ పోయింది, అంటే ఇంటిగ్రిటీ ఫెయిల్ అయ్యింది. అంటే నీ ఓనర్ ఓన్లీ షుడ్ హ్యావ్ ది రెస్పాన్సిబుల్ టు మోడిఫై ది డేటా. నో అదర్ పార్టీస్, నో అదర్ థర్డ్ పార్టీస్ మెంబర్ షుడ్ హ్యావ్ దట్ యాక్సెస్. దట్ ఈస్ ఇంటిగ్రిటీ చెక్ అంటాం. దట్ ఈస్ ఇంటిగ్రిటీ చెక్. సింపుల్. ఇప్పుడు నీ ఇన్సూరెన్స్ కార్డు ఉంది, మెడికల్ ఇన్సూరెన్స్ కార్డు ఉంది, నాకు అది దొరికింది, ఏదో విధంగా నాకు అది దొరికింది, నేను పోయి ఆ కార్డు పెట్టుకొని నేను ఆ ట్రీట్మెంట్ తీసుకోవచ్చు కదా. పైసలు నీవి, నాకు ట్రీట్మెంట్ నాకు వచ్చింది, అవుతుందా? అవ్వదు. ఎందుకు అవ్వదు? మీరు ఒకవేళ చూసినట్టయితే అవుతే ఆ హాస్పిటల్ వాళ్ళు ఆ డీటెయిల్స్తో పాటు ఆ ఎవరైతే కార్డ్ హోల్డర్ ఉన్నాడో వాని ఆధార్ కార్డు, వాని డీటెయిల్స్, కొన్ని డీటెయిల్స్ అడుగుతారు. ఆర్ యూ జెన్యున్ పర్సన్ ఆర్ నాట్? దట్ ఈస్ ఇంటిగ్రిటీ చెక్. వాటి మళ్ళీ చెక్ చేస్తాడు వెదర్ యు ఆర్ రియలీ పర్సన్ ఆర్ నాట్. ఎస్, నీ ఆధార్ కార్డ్ ఫోటో నిన్ను 2-3 సార్లు చూస్తాడు. ఇవన్నీ వెరిఫై చేసి దెన్ దే విల్ ప్రాసెస్. ఎవరంటే అరే నీ డేటాని వేరే వాళ్ళు మాడిఫై చేసే విధంగా కానీ అలా ఉండకూడదు. అండ్ ఇంకొక సింపుల్ ఎగ్జాంపుల్, నీ సపోజ్ నీ ఆధార్ అడ్రస్ ఉంది, నీ ఆధార్ అడ్రస్ నువ్వు మాత్రమే మాడిఫై చేయగలుగుతావు. అదే అడ్రస్ నేను మాడిఫై చేయగలుగుతానా? చేయలేను. బికాస్ వై? నాకు అక్కడ ఓటీపీ వస్తుంది, బయోమెట్రిక్ అడుగుతారు, అవి నీ మాత్రమే సెట్ అవుతాయి. సో దట్ ఈస్ ద ఇంటిగ్రిటీ చెక్. అలాంటి చెక్స్ పెట్టాలి. సో దట్ ఈస్ ద థింగ్. ప్రతి అప్లికేషన్లో ప్రతి డేటా ట్రాన్స్మిట్ అయ్యేటప్పుడు ఇలాంటి ఇంటిగ్రిటీ చెక్స్ అనేది మ్యాండేటరీగా చూస్తాము. కొన్నిటికి ఉండొచ్చు, కొన్నిటికి అవసరం లేదు. దట్స్ ఆప్షనల్. అంటే ఆప్షనల్ ఇన్ ద సెన్స్ సెన్సిటివ్ డేటా ట్రాన్సాక్షన్ టైంలో ఉన్నప్పుడు ఇంటిగ్రిటీ చెక్ అనేది 100% ఉండాలి. లైక్ ఫినాన్షియల్ ట్రాన్సాక్షన్, మెడికల్ ట్రాన్సాక్షన్ చేసినప్పుడు దీస్ ఆర్ మ్యాండేటరీ. ఇప్పుడు సోషల్ మీడియా ఉంది, వాట్సాప్ ఉంది, నువ్వైనా పెట్టచ్చు, నేనైనా పెట్టచ్చు, దాని పెద్ద ఏం లేదు, జస్ట్ మెసేజ్ పోతుంది అంతే. ఒక్క మహా అంటే ఏమైతే నీ బదులు నేను బూతులు పంపిస్తా అక్కడ, అంతకుమించి ఏం లేదు. నువ్వు చెప్పచ్చు, అరే నో దిస్ ఇస్ నాట్ మీ, సమ్మన్ ఈస్ సెండింగ్ మై దిస్ మెసేజెస్ ఇన్స్టెడ్ ఆఫ్ మీ అని చెప్పి చెప్తావు. సో దానివల్ల నీ ఇంపాక్ట్ అనేది లేదు, జస్ట్ ఓన్లీ మెసేజెస్ వెళ్ళాయి అంతే. బట్ ట్రాన్సాక్షన్ అయిందా కాలేదు, ఏమైనా నీ ఏమంటారు హెల్త్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ ఏమైనా బయటకు వెళ్ళిందా లేదు, నీ సోషల్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ బయటకు వెళ్ళిందా లేదు, జస్ట్ ఓన్లీ మెసేజెస్ వెళ్ళింది. సో ఇంపాక్ట్ ఇస్ లో ఇంపాక్ట్ని మనం ఎక్కువ టచ్ చేయము. ఇంపాక్ట్ హై ఉన్నదాన్ని టచ్ చేస్తాం, అది గుర్తుపెట్టుకో. నెక్స్ట్ కమ్ టు ది అవైలబిలిటీ. అబిలిటీ ఆఫ్ ఎ సిస్టమ్ టు ఎన్ష్యూర్ దట్ అసెట్ కెన్ బి యూస్డ్ బై ఎనీ ఆథరైజ్డ్ పార్టీస్. ఒక రిసోర్సెస్ ఎవరైనా ఎనీ టైం యాక్సెస్ చేసే విధంగా ఉండాలి. లేదు అని అంటే దట్ ఈస్ అవైలబిలిటీ ఇష్యూ అని అంటాము.
బెస్ట్ ఎగ్జాంపుల్ అబ్బా, ఇఫ్ యూఆర్ బీటెక్, మీరు బీటెక్ స్టూడెంట్స్ అవుతే మీకు బీటెక్ సమ్ సెమిస్టర్ వైజ్ గా మీకు రిజల్ట్స్ వస్తాయి. ఆర్ సపోజ్ బీటెక్ కూడా వద్దు, తెలుగు లైక్ మనబడి.com అని ఉండేది, ఇప్పుడు దాన్ని ఏం మార్చారో తెలియదు. మీ 10th ఇంటర్ రిజల్ట్స్ ఉన్నప్పుడు మనబడి.com అని ఉండే అప్పుడు. సో ఆ రిజల్ట్స్ ఈ రోజు వస్తాయి అని అంటే ఆ రోజు రిజల్ట్స్ ఎవరికి కనిపించవు. బికాస్ ఆ 5 లక్షల 6 లక్షల మంది ఎగ్జామ్ రాసింటారు, అందరు ఒకటేసారి పడతారు దానిపైన. సో ఆ సర్వర్ డౌన్ అవుతుంది. బీటెక్ రిజల్ట్స్ కానీ, ఈ మనబడి రిజల్ట్స్ కానీ, ఏదైనా సరే. సో సర్వర్ డౌన్ అవుతుంది, మీనింగ్ లోడ్ ఆ సర్వర్ తీసుకోలేకపోతుంది. 5 lakhs మెంబర్స్ రిక్వెస్ట్ ఒకటేసారి వచ్చేసి ఆ సర్వర్ తీసుకోలేకపోతుంది. సో నీకు సర్వీస్ అన్అవైలబుల్ అని చెప్పి ఎర్రర్ మెసేజ్ కనిపిస్తుంది అక్కడ. ఇంకో బెస్ట్ ఎగ్జాంపుల్ ఐఆర్సిటీసీ. నువ్వు తత్కాల్ టికెట్, ఓకే ఇప్పుడు కాదు, ఒక 5 years బ్యాక్ చూసుకో, కరోనాకి ముందు చూసుకో, తత్కాల్ టికెట్ బుక్ చేసేటప్పుడు ఎంత ఇబ్బంది అయ్యేది. 10 to 11 ఆర్ 10 నుంచి 12 మధ్యలో నువ్వు ఏ టికెట్ బుక్ చేయాలన్నా అసలు వాడు అమ్మ ప్లీజ్ 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 టికెట్ బుక్ కావాలని అంటుంటారు. బికాస్ నీకు ఆర్ఏసీలో పడుతుందా ఇంకా డబ్ల్యూఏసీలో పడుతుందా నీకే తెలియదు. అది ఇంకా అసలు కన్ఫర్మ్ అవుతుంది కూడా కన్ఫర్మ్, నీకు అది కూడా తెలియదు. ఆర్ఏసీ సెకండరీ. బికాస్ మొత్తం భారతదేశం అంతా ఆ టైంలోనే టికెట్ బుక్ చేసుకో. నాట్ ఓన్లీ నీ ట్రైన్ ఒకటే కాదు, ఆ ఐఆర్సిటీస్ లో ఉన్న ట్రైన్స్ అన్నిటిని ఆ టైంలో బుక్ చేస్తారు. సో అవైలబిలిటీ అనేది డౌన్ వెళ్ళిపోతుండే. నార్మల్ టైంలో బుక్ చేయి, నీకు ఇట్లా ఈ టైంలో నీకు బుక్ అవుతుంది. బట్ ఆ పీక్ టైంలో, తత్కాల టైంలో అవుతుంది అవ్వదు క్వశ్చన్ మార్క్ ఉండేది. దట్ ఈస్ కాల్డ్ అవైలబిలిటీ. సో ఎనీ టైం, ఏ టైం అయినా సరే, ఇర్రెస్పెక్ట్ ఆఫ్ బిజినెస్ అవర్స్, నాన్ బిజినెస్ అవర్స్, నీవు ఆ అప్లికేషన్ యాక్సెస్ చేసినప్పుడు దట్ ఎండ్ యూజర్ షుడ్ గెట్, దట్ ఆథరైజ్ యూజర్ షుడ్ గెట్ ది యాక్సెస్. దట్ ఈస్ అవైలబిలిటీ. ఇప్పుడు నువ్వే చూడు, ఫేస్బుక్ స్లో అవుతుందా? కాదు. ఇన్స్టాగ్రామ్ స్లో అవుతుందా? కాదు. నువ్వు ఏ టైం అయినా తీసుకో, పొద్దున్న 9ంటికి తీసుకో, రాత్రి 9ంటికి తీసుకో, ఎనీ టైం, మధ్యరాత్రి 2ంటికి కూడా తీసుకో, సేమ్ పర్ఫార్మెన్స్ ఉంటుంది. నీ ఇంటర్నెట్ ఇష్యూ ప్రాపర్ గా ఉంది అంటే, ఇంటర్నెట్ నీ సైడ్ ఉన్న ఇంటర్నెట్ ప్రాపర్ గా ఉంది అంటే యూ విల్ గెట్ ది యాక్సెస్. దట్ ఈస్ అవైలబిలిటీ. వాడు ఆ విధంగా చేసుకున్నాడు. హౌ హీ హ్యావ్ అచీవ్డ్? హీ హ్యావ్ క్రియేటెడ్ మల్టిపుల్ సర్వర్స్ ఇన్ మల్టిపుల్ కంట్రీస్. మన భారతదేశంలో ఫేస్బుక్ కానీ 6-7 సర్వర్లు ఉన్నాయి. ఆఫ్రికాలో 16-17 ఉన్నాయి. అది యుఎస్ లో మోర్ దెన్ 50 ఉన్నాయి వన్వి. సో టు టేక్ కంట్రోల్ ఆఫ్ ది లో, హీ హ్యావ్ ప్లేస్డ్ మల్టిపుల్ సర్వర్స్. అందుకే నీకు ఫాస్ట్నెస్ ఎక్కువ ఉంటుంది. ఇఫ్ యూర్ యూజింగ్ 1 Gbps నెట్వర్క్, ఇది కొట్టగానే వెళ్ళిపోతే మెసేజ్ నీకు మనకి అవతలోనికి, దట్ డిపెండ్స్ ఆన్ ద రిసీవర్స్ ఎండ్. బట్ నీ సైడ్ నుంచి ప్రాపర్ గా ఉంటుంది. దట్ ఈస్ ద అవైలబిలిటీ. సో దీస్ ఆర్ ది 3 things దట్ యూ హ్యావ్ టు కన్సిడర్. నువ్వు ఏదైనా ఒక బగ్ ని రేజ్ చేస్తున్నావు అంటే దీస్ ఆర్ ది 3 things దట్ యూ నీడ్ టు కన్సిడర్ అండ్ యూ హ్యావ్ టు రిపోర్ట్ ఇట్. సో ఇక్కడ అవైలబిలిటీలో ఇష్యూ ఎప్పుడు వస్తుందంటే, సపోజ్ నేను ఒక మలీషియస్ వెక్టార్ అండి, మీరు అందరూ ఐఆర్సిటీసీ, మీ 4 members ఉన్నారు, మీ 4 members బుక్ చేద్దాం అనుకుంటున్నారు, నాట్ ఐఆర్సిటీసీ, సపోజ్ టేక్ ద సమ్ ప్రైవేట్ బస్ ఏదో బుక్ చేద్దాం అనుకుంటున్నారు. మీరు అందరూ ఒకటే ఊరికి వెళ్ళాలి, ఆ ప్రైవేట్ ట్రావెల్స్ నుంచే వెళ్ళాలి. వాళ్ళ సైట్ ఓపెన్ చేస్తారు, లాగిన్ అయ్యారు. నేనేం చేస్తాను అంటే, ఆ సైట్ పైన డాస్ అటాక్ అనేది ఒకటి ఉంటుంది, దాన్ని పర్ఫామ్ చేస్తా. డాస్ ఇస్ డినైల్ ఆఫ్ సర్వీస్. నేను ఒక చిన్న స్క్రిప్ట్ రాస్తా, ఏమైతుందంటే సర్వర్ పైన నా ఒక ఐపీ నుంచి 1000 రిక్వెస్ట్లు వెళ్తాయి పర్ సెకండ్. అంటే ఆ మూమెంట్ లో 1000 రిక్వెస్ట్ అంటే 1000 మంది యాక్సెస్ చేసే విధంగా నేను రాస్తాను ఆ కోడ్ ని, చిన్న స్క్రిప్ట్ రాస్తా. ఆ అప్లికేషన్ ఏంది, మహా అంటే ఒక 100 రిక్వెస్ట్ పర్ సెకండ్ తీసుకునే అప్లికేషన్ ని నేను 1000 పెట్టేస్తా, ఒక స్క్రిప్ట్ రాసి పంపించేస్తాను. అప్పుడు ఏమైతుంది, 100 ప్రాసెస్ చేస్తుంటది, మిగతా 900 ఆర్ ఇన్ క్యూ. ఆ 900 క్యూ అయిపోయిన తర్వాతే మీ 4 members యాక్సెస్ వస్తుంది అక్కడికి. సో నేనేం చేస్తాను అంటే, అట్లా కంటిన్యూగా పంపిస్తూనే ఉంటా, 1000, మళ్ళీ ఇంకా నెక్స్ట్ 1000, మళ్ళీ ఇంకా నెక్స్ట్ 1000. అంటే నావన్నీ రిక్వెస్ట్లు ప్రాసెస్ అయ్యే వరకు మీ హోల్డ్ అనే ఉంటాయి. దట్ ఈస్ ద డాస్ అటాక్ అంట, డినైల్ ఆఫ్ సర్వీస్. సర్వీస్ ఉంది కానీ నీకు దగ్గరకు వచ్చే వరకు నేను డినై చేస్తున్నా, స్టాప్ చేస్తున్నా, స్లోగా రావడానికి. అందుకే చూడండి, కొన్నిసార్లు లోడ్ అవుతా ఉంటాయి సైట్లు అవి, బికాస్ ఆఫ్ దిస్ రీజన్ ఉంది. అందుకే స్లోగా అవ్వడం స్టార్ట్ అవుతాయి అక్కడ మీకు. అది ఆ అటాక్స్ ని హౌ యూ కెన్ కౌంటర్ ఇట్. బెస్ట్ ఎగ్జాంపుల్ ఇస్ బై యూజింగ్ ఫైర్ వాల్స్ లో ప్రాపర్ గా కాన్ఫిగర్ చేసేస్తే ఇలాంటి స్క్రిప్ట్ నుంచి ఏమన్నా వచ్చిన రిక్వెస్ట్ అనేది అది బ్లాక్ చేసేస్తుంది. ఎదర్ ఇట్ విల్ బ్లాక్ ది సిస్టమ్, బ్లాక్ ది కమెంట్స్, ఆర్ ఇట్ బ్లాక్ ది ఐపీ అడ్రస్. నా ఐపీ అడ్రస్ ని బ్లాక్ కొట్టేస్తుంది, సో దట్ నేను మళ్ళీ ఆ రిక్వెస్ట్ పంపించకుండా చేసేస్తుంది. ఆ విధంగా రాస్తాం లాజిక్స్. సో ఈ 3 చాలా ఇంపార్టెంట్ అండి. నెక్స్ట్ దాంట్లో దీనిపైనే ఎక్కువ లైక్ వర్డ్స్ ఎక్కువ తిరుగుతుంటాయి వీటిపై నుంచి. ఇవే కాకుండా అడిషనల్ 2 ప్రాపర్టీస్ ఉన్నాయి, ఇంకా వేరే 2 ఉన్నాయి. అవి ఏంటివంటే, అథెంటికేషన్, అబిలిటీ ఆఫ్ ఎన్ సిస్టమ్ టు వ్యాలిడేట్ ఐడెంటిటీ ఆఫ్ ఎ సెండర్. బెస్ట్ ఎగ్జాంపుల్ ఇస్ ఓటీపీస్, వన్ టైం పాస్వర్డ్.
నువ్వు ఏదైనా సరే ఒక ఆధార్ అథెంటికేషన్ కానీ బ్యాంక్ ట్రాన్సాక్షన్ బ్యాంక్ లో లాగిన్ అవ్వాలనుకుంటున్నావు అనుకో, నీ యూజర్ నేమ్ ఇస్తావు, పాస్వర్డ్ ఇస్తావు. అది ఓకే, నీ యూజర్ నేమ్ మీద నాకు తెలుసు, మణికంఠ అని ఉంది, మణికంఠ అని నీ యూజర్ నేమ్ అదే ఉంటుంది గ్యారంటీగా. పాస్వర్డ్ Money@123 అని పెట్టొచ్చు నువ్వు. సో నాకు పాస్వర్డ్ కూడా ఐ కెన్ గెస్ ఇట్, ఐ కెన్ గెస్ యువర్ పాస్వర్డ్. లేకపోతే నా ఫ్రెండే అనుకో, నేను చూస్తుంటాను టైప్ చేస్తున్నప్పుడు, దట్ ఈస్ కాల్డ్ షోల్డర్ సర్ఫింగ్ అంటాము, సోషల్ ఇంజనీరింగ్ అటాక్ ఇది ఒకటి. నువ్వు టైప్ చేసేటప్పుడు నీ పాస్వర్డ్స్ చూస్తుంటా. చెప్పాలి, నీవు మొహమాటం పడకూడదు. నీకు ఆ టైంలో ఇంకా క్లియర్గా చెప్తాను. నువ్వు టైప్ చేస్తుంటప్పుడు పాస్వర్డ్ మన ముఖం దిక్కు చూడు, జస్ట్ ఒక లుక్ చాలా అంతే, వాడి తలకాయ తిప్పుకుంటాడు. సో ఆ మీనింగ్ అంత ఉంటుంది. సో షోల్డర్ సర్ఫింగ్ అంటే నువ్వు ఏం టైప్ చేస్తావు నేను చూస్తాను దాన్ని, నీ పాస్వర్డ్స్ని. ఐ కెన్ టైప్ ఇట్. ఓకే, నాకు యూజర్ నేమ్ తెలిసింది, పాస్వర్డ్ తెలిసింది. కెన్ ఐ ఏబుల్ టు లాగిన్? నో. వై? అథెంటికేషన్. నీ ఓటీపీ వస్తుంది, నీ మొబైల్ నెంబర్కి ఓటీపీ వస్తుంది, బికాస్ యు ఆర్ ఎ జెన్యున్ యూజర్ అక్కడ. సో అప్పుడు గనక నువ్వు నో దిస్ ఇస్ నాట్ మీ అని చెప్పి హెచ్డిఎఫ్సి ఐసిఐసికి ఫోన్ చేసినాను కదా, సమ్మన్ ట్రై టు లాగిన్ టు మై అకౌంట్, బ్లాక్ ఆర్ టెంపరీ బ్లాక్ ఇట్. ఎస్, బ్లాక్ కొట్టేస్తారు వాడు. అప్పుడు నువ్వు బ్యాంక్కి వెళ్ళి నీ పాస్వర్డ్ మార్చుకుంటావు. సో దట్ ఈస్ వేర్ ఇట్ హ్యాపెన్స్. అథెంటికేషన్ అంటే అది ఇంపార్టెంట్. మల్టీ ఫ్యాక్టర్ అథెంటికేషన్, MFA. ఎనీ సెన్సిటివ్ అప్లికేషన్ షుడ్ హ్యావ్ మల్టీ ఫ్యాక్టర్ అథెంటికేషన్స్. దట్ ఈస్ ఇంపార్టెంట్. నాన్ రిప్యుడేషన్ అంటే ఏంటంటే, or accountability, ability of a system to confirm that a sender cannot convincingly deny having sent something. బెస్ట్ ఎగ్జాంపుల్ ఇదంతా ఎక్స్ప్లెనేషన్ కాకుండా, దిస్ ఇస్ నాన్ రెప్యుటేషన్ లో మెయిన్ గా వచ్చే సొల్యూషన్ ఏంటంటే డిజిటల్ సిగ్నేచర్స్ అని అంటాము. బెస్ట్ ఎగ్జాంపుల్ ఈస్ లైక్ నువ్వు మీ ఒక ఆర్గనైజేషన్ లో జాబ్ చేస్తున్నారండి, యూ వెంట్ సమ్ పార్టీ, మీ మేనేజర్ ఒక పార్టీని ఇస్తున్నాడు మీకు. అక్కడ ఏం చేస్తారు, మీ ఇష్టం తినరా, బిల్ నాకేనంటాడు. అది గొప్ప మాట అనుకుంటాం కానీ బిల్ ఆయన కట్టడండి, బ్యాక్ ఎండ్ వేరే జరుగుతుంది ప్రాసెస్ అని నేను చెప్తాను మీకు. ఓకే, అంత అయిపోతుంది, 15,000 బిల్ అయింది, మంచిగా అందరు తిన్నారు, వెళ్ళిపోయారు. వాడు ఏం చేస్తారంటే మీ మేనేజర్ బిల్ తీసుకుంటాడు అక్కడ నుంచి. సపోజ్ ఎనీ హోటల్, నైస్ హోటల్, అక్కడ నుంచి తీసుకుంటాడు బిల్లు తీసుకుని ఏం చేస్తాడంటే సీదా పోయి ఫినాన్షియల్ టీమ్కి సబ్మిట్ చేస్తాడు. పేరేంది, నేను పార్టీ ఇచ్చిన అంటాడు కానీ చక్కగా పోయి అదేమంటారు ఫినాన్షియల్ టీమ్ కి సబ్మిట్ చేస్తాడు. దిస్ ఇస్ ద టీమ్ లంచ్, మై కొలాబరేషన్ విత్ మై టీమ్ అండ్ హ్యావ్ టు క్లెయిమ్ ఇట్ అని చెప్పేసి ఏదో పెద్ద కథ మెయిల్ రాసేసి పంపిస్తాడు. సో అక్కడ ఏం చేస్తుంది ఫినాన్షియల్ టీము, మీ మేనేజర్ ని నమ్మరు. అది ఫేక్ బిల్ కావచ్చు, ఒరిజినల్ బిల్ కావచ్చు, అంతే కదా. ఇప్పుడు నేను కూడా అంత ఒక వైట్ పేపర్ మీద తీసుకొని ఈ సేమ్ ఇలానే ఒకటి ఏమంటారు ఇలా లోగో పెట్టేసి దిస్ ఇస్ మై హోటల్ అని చిన్న లోగో పెట్టేసి డింగ్ 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 అని బిల్ అన్ని మొత్తం GST అనే బిల్ వేసి ఇవ్వచ్చు, నేను ఇవ్వచ్చు, అలా కూడా ఇవ్వచ్చు. బట్ హౌ దే ఆర్ వ్యాలిడేటింగ్ ఇట్? డిజిటల్ సిగ్నేచర్ ఇన్ ఈచ్ బిల్. మీరు ఎక్కడో దగ్గర చూస్తే చిన్న QR కోడ్ కనిపిస్తుంది, మీరు ఇంటర్నెట్ బిల్లు కానీ ఏదైనా బిల్లు కానీ చిన్న QR కోడ్ ఏనో దగ్గర కనబడుతుంది. ఆ బార్ కోడ్ ఆర్ QR కోడ్ మ్యాండేటరీగా ఉంటుంది. అది ఉంది అంటేనే దట్ ఈస్ ఎ జెన్యున్ బిల్. జస్ట్ వైట్ పేపర్ మీద నీకు సంతకం పెట్టి ఇచ్చిస్తే ఇయ్యడు. కొన్ని ఎట్లా ఇస్తారు, వైట్ పేపర్ మీద సంతకం పెట్టి స్టాంప్ కొట్టమంటారు. వాళ్ళ స్టాంప్ ఉందంటే దట్ ఈస్ అథెంటికేటెడ్. దట్ ఈస్ అకౌంటబిలిటీ. ఆ పర్టికులర్ స్టాంప్ అడ్రస్ అని వాళ్ళు ఎంక్వైరీ చేసే ఛాన్స్ ఉంది. చిన్న బిల్ 5,000 10,000 ఓకే, 50,000 1 lakh బిల్ దిల్ కాల్ దెమ్. అలా ఉంటాయి మీకు. సో అంటే నాన్ రిప్యుటేషన్ మీనింగ్ ఏంటంటే అథెంటిసిటీ. ఎస్, దిస్ పర్టికులర్ బిల్ ఈస్ కమింగ్ ఫ్రమ్ ఏ జెన్యున్ సోర్స్ నుంచి బిల్ వచ్చిందా, ఎస్. అప్పుడు మీ మేనేజర్ మీద ట్రస్ట్ లేకపోయినా దే విల్ డైరెక్ట్లీ ట్రాన్స్ఫర్ హిమ్ ద మనీ. దట్ ఈస్ అ నాన్ రిప్యుటేషన్. మనకి డిజిటల్ సిగ్నేచర్స్ దగ్గర కొన్ని టాపిక్స్ వస్తాయండి. అప్లికేషన్ సెక్యూరిటీలో మీకు డిజిటల్ సిగ్నేచర్ వేర్ వి యూస్, వై వి యూజ్ అనేది మీకు అక్కడ చాలా క్లారిటీగా చెప్తాను నేను మీకు లైవ్. బికాస్ ఐ హావ్ వర్క్డ్ ఇన్ వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ అప్లికేషన్ ఇన్ ఇండియా. మన ఇండియాలో ఒక పెద్ద అప్లికేషన్ పైన మేము వర్క్ చేసినాము. సో అక్కడ మీకు క్లారిటీగా చెప్తాను, కొన్ని చూపిస్తాను కూడా మీకు, డాక్యుమెంట్స్ లైవ్ లో కూడా ఉన్నాయి, అవి కూడా చూపిస్తాను. సో దట్ యూ కెన్ అండర్స్టాండ్ మోర్ ఆన్ దట్ వన్. ఎనీ డౌట్స్ ఈ ఫైల్లో? ఎనీ డౌట్స్? ఎందుకు నేను ఇంతగానం టైం తీసుకుని అంటే ఇంటర్వ్యూస్ లో ఈ క్వశ్చన్స్ మ్యాండేటరీగా అడుగుతారు. దీస్ ఆర్ ది ఇంపార్టెంట్ క్వశ్చన్స్. బికాస్ రీసెంట్ గా మా ఫ్రెండ్ ఒకడు ఇంటర్వ్యూ అటెండ్ అయ్యిండు, కంపెనీ పేరు గుర్తొస్తలేదు, బట్ దే ఆస్క్డ్ హిమ్ అబౌట్ దిస్ క్వశ్చన్. కెన్ యూ ఎక్స్ప్లెయిన్ అబౌట్ నాన్ రిప్యుటేషన్ అటాక్ అని. నాన్ రిప్యుటేషన్ అంతే సింపుల్ గా అడిగారు వాళ్ళు.
వాడు అదే చెప్పిండు. సార్ మీరు ఆ రోజు నాకు ఇష్ట ప్రెజెంటేషన్ నాన్ రిపిటేషన్ అంటే డిజిటల్ సిగ్నేచర్ అని చెప్తే నేను రాసుకున్నా. జస్ట్ నేను డిజిటల్ సిగ్నేచర్ వి యూజ్ డిజిటల్ సిగ్నేచర్స్ ఇన్ ది రిక్వెస్ట్ వెన్ వి యూజ్ దిస్ అంటే వెన్ వి సెండ్ ది రిక్వెస్ట్ అంటే ఆ రిక్వెస్ట్ చెప్పినప్పుడు డిజిటల్ సిగ్నేచర్ పంపిస్తాము బికాస్ ట్రస్టెడ్ సోర్స్ నుంచి వచ్చింది అని చెప్పడానికి అనేది ఒక్క వర్డ్ చెప్పిండంట అంతే. గుడ్ అని చెప్పేసిందంట ఆమె. ఒక్క వర్డ్ చాలు డిజిటల్ సిగ్నేచర్స్ అంతే. అది నీకు అప్లికేషన్ దాంట్లో నీకు క్లియర్‌గా చెప్తాను. ఎక్కడ యూజ్ చేస్తాం, ఎందుకు యూజ్ చేస్తాం అనేది. ఈ బేసిక్స్ నుంచే మీకు క్వెషన్స్ వస్తాయి. దే వోంట్ గివ్ యూ ఒక ఐపీ అడ్రెస్ ఇచ్చి దాన్ని హ్యాక్ చేసేసరి నీకు జాబ్ ఇస్తానన్నారు. బేసిక్స్ క్వెషన్స్ అన్ని బేసిక్స్ లోనే ఉంటాయి మీకు. ఇప్పుడు ఈ ఫస్ట్ 3, 4 ఈ 7 స్లైడ్స్ లోనే మీకు ఆల్మోస్ట్ ఒక 4, 5 క్వెషన్స్ ఈనే కవర్ అయిపోయి ఉంటాయి మీకు. సో అర్థం చేసుకోండి వై అండ్ వాట్ అనేది. ఎనీ క్వెషన్స్ దీంట్లో ఎనీ క్వెషన్స్. స్టార్టింగ్ కొంచెం స్లోగానే పోతానండి. ఫాస్ట్‌గా ఏం పోను. మీకు ఈ బేసిక్ కాన్సెప్ట్స్ వచ్చినాయి. టర్మినాలజీస్ అర్థమైందంటే నెక్స్ట్ వచ్చేసి అన్ని టూల్స్ పైన కమాండ్ రాస్తావు, ఎగ్జిక్యూట్ చేస్తావు, అవుట్‌పుట్ తీసుకుంటూ దాన్ని అనలైజ్ చేస్తావు. బస్ అంతే ఉంటుంది మీకు ఎక్కువ. చాలా మటుకు అలానే ఉంటాయి కాన్సెప్ట్స్ అన్ని. ఆ టూల్ కమాండ్స్ గుర్తుపెట్టుకోవాలి. జస్ట్ అర్థం చేసుకున్నా చాలు. మిగతా అన్ని మీకు వచ్చేస్తది అది. బట్ దీస్ ఆర్ ది మెయిన్ ఇంపార్టెంట్ టాపిక్స్. ఎనీ క్వెషన్స్ మళ్ళీ చెప్పమంటారా? కూల్, నో ప్రాబ్లమ్. కాన్ఫిడెన్స్ ఆల్సో అర్థమైంది. ఒకసారి అవైలబిలిటీ అండ్ అకౌంటబిలిటీ చెప్పండి సార్. ఓకే. శాంతి ప్రియ, మీకేమైనా డౌట్ వీటిపైన? వాయిస్ కట్ మళ్ళీ చెప్పరా? హలో, చెప్పండి. ఒకసారి మళ్ళీ రిపీట్ చేయండి సార్. ఫస్ట్ నుంచి. ఓకే. సో కాన్ఫిడెన్షియాలిటీ. సో వెన్ వి సే కాన్ఫిడెన్షియాలిటీ అంటే ఎనీ సెన్సిటివ్ డేటా, ఒక సెన్సిటివ్ డేటాని ఆథరైజ్ యూజర్ కాకుండా వేరే వాళ్ళు ఏమైనా చూడగలిగిన, ఏమైనా మాడిఫై చేయగలిగిన, ఆర్ దే వాంట్ ట్రై టు డిలీట్ ఎనీథింగ్ సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ జెన్యూన్ యూజర్ కాకుండా వేరే వాడు యాక్సెస్ చేయగలిగితే దట్ ఈస్ ఎ కాన్ఫిడెన్షియాలిటీ లాస్ట్. కాన్ఫిడెన్షియల్ డేటా బ్రీచ్ అయ్యింది అని అంటాము. సో అబిలిటీ ఆఫ్ ఎ సిస్టమ్ టు ఎన్ష్యూర్ దట్ అసెట్ ఈజ్ వ్యూడ్ ఓన్లీ బై ఆథరైజ్డ్ పార్టీస్. ఇఫ్ నాన్ ఆథరైజ్డ్ పార్టీస్ కనుక కాన్ఫిడెన్షియల్ డేటా చూడగలిగారు, ఇప్పుడు నేను వచ్చి మీ పాన్ కార్డు, మీ ఆధార్ కార్డు, మీ ఏదైనా సరే సోషల్ సెక్యూరిటీ నెంబర్స్ ఏదైనా నేను చూడగలిగాను అని అంటే దట్ ఈస్ కాన్ఫిడెన్షియాలిటీ బ్రీచ్. నీ ఇన్ఫర్మేషన్ నాకు తెలిసిపోతుంది. క్రిటికల్ బగ్ అయిపోతుంది అది. అప్పుడు క్రిటికల్ బగ్ ఇమ్మీడియట్ దే హ్యావ్ టు ఫిక్స్ ఇట్. డెవలపర్ ఇమ్మీడియట్ గా ఫిక్స్ చేయాలి దాన్ని. ఆ కాన్ఫిడెన్షియాలిటీ లాస్ అయిందంటే. అంటే ఎనీ సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్, సెన్సిటివ్ అనేది మీరు డిఫైన్ చేసుకుంటారు. ఒక్కొక్క అప్లికేషన్, ఒక్కొక్క ప్రాజెక్ట్ లెవెల్లో కొన్ని డిఫరెన్సియేషన్ ఉంటుంది. ఆర్గనైజేషన్ లెవెల్లో కొన్ని డిఫరెంట్ డేటాని కాన్ఫిడెన్షియల్ డేటా అంటావు. బేస్డ్ ఆన్ ది మీ ఆర్గనైజేషన్ ఎలాంటి ఆర్గనైజేషన్ దాని ప్రకారంగా ఏది కాన్ఫిడెన్షియల్ డేటా అనుకుంటామో దాన్ని మనము వెరిఫై చేస్తాం. చూసి చెప్తాం ఓకే దిస్ ఇస్ ఎ కాన్ఫిడెన్షియల్ డేటా, దిస్ ఇస్ అ బ్రీచ్ అయింది. నెక్స్ట్ ఇంటిగ్రిటీ చెక్ అంటే ఏంటంటే ability of a system to ensure that asset is modified by only authorized parties. Only authorized parties దాన్ని modify or delete చేయాలి. నీ బదులుగా నేనేమన్నా చేశానే అనుకో దట్ ఈస్ ఇంటిగ్రిటీ ఫెయిలియర్. నీ బదులుగా నేనేం చేయకూడదు. సపోజ్ నీ ఏదైంది మెడికల్ ఇన్సూరెన్స్ కార్డు ఉంది, నీ ఇన్సూరెన్స్ కార్డు తీసుకపోయి నేను ట్రీట్మెంట్ తీసుకోకూడదు. దట్ ఈస్ యువర్స్. నీ పర్సన్ అంటే నీకే వర్తించాలి అది, వేరే వాళ్ళకి రాకూడదు. దాంట్లో రాస్తావు క్లియర్గా వీళ్ళ నా డిపెండెన్సీస్ వీళ్ళు అని చెప్పేసి పెట్టుకుంటే వాళ్ళకే రావాలి, వాళ్ళకి కాకుండా బయటికి పోకూడదు. దోస్ ఆర్ ది ఇంటిగ్రిటీ ఫెయిలియర్స్. అప్లికేషన్స్ నేను ఎలా చెక్ చేస్తాం అనేది నేను అక్కడ చెప్తాను. బట్ దిస్ ఈస్ ద కాన్సెప్ట్. ఇంటిగ్రిటీ ఫెయిలియర్ అంటే ఓన్లీ ఆథరైజ్డ్ యూజర్స్ ఓన్లీ షుడ్ హ్యావ్ అబిలిటీ టు మాడిఫై. ఇంటర్వ్యూలు ఇదే చెప్పాలి. ఓన్లీ ఆథరైజ్డ్ యూజర్స్ ఓన్లీ షుడ్ ఏబుల్ టు మాడిఫై ది రిసోర్సెస్ ఆర్ అసెట్స్. దట్ ఈస్ ఇంటిగ్రిటీ. సింపుల్ వర్డ్. అవైలబిలిటీ అంటే ఏమంటే అవైలబిలిటీ ఆఫ్ ఎ సిస్టమ్ టు ఎన్ష్యూర్ దట్ అసెట్ కెన్ బి యూజ్డ్ బై ఆథరైజ్డ్ పార్టీస్ ఎనీ టైం వాడు ఒక రిసోర్స్ ని ఏదైనా ఒక వెబ్ పేజ్ కానీ ఒక ఇమేజెస్ కానీ ఏదైనా సరే ఒక పర్టికులర్ వాడి ఇష్టం వచ్చినప్పుడు యాక్సెస్ చేయాలనుకున్నప్పుడు ఆ డింగుమని రావాలి వానికి. అంతేగాని ప్రతిసారి మెయింటెనెన్స్ మోడ్ వచ్చి ప్రతిసారి 501 కనెక్టివిటీ ఇష్యూ అని చెప్పేసి అలాంటివి రాకూడదు. వాడు ఇప్పుడు యాక్సెస్ చేసినప్పుడు హీ షుడ్ గెట్ ది రిసోర్సెస్ ఇమీడియట్లీ. రాలేదు అంటే అవైలబిలిటీ ఇష్యూ ఉన్నట్టు. వాడు దాన్ని కొంచెం ప్రాపర్గా మాడిఫై చేసుకోవాలంటే హీ నీడ్ టు క్రియేట్ మోర్ సర్వర్స్ టు బ్యాలెన్స్ ది లోడ్.
లోడ్ బ్యాలెన్సింగ్ కోసం ఎక్కువ యూస్ చేయాలి. దట్ ఈస్ కాల్డ్ లోడ్ బ్యాలెన్సర్. మీకు నెట్వర్క్ కాన్సెప్ట్స్ లోడ్ బ్యాలెన్సర్ అనే టాపిక్ వస్తుంది. వై ఈ టు బ్యాలెన్స్ ది లోడ్ మల్టిపుల్ రిక్వెస్ట్ నుంచి వస్తుంటప్పుడు నీకు ఆ లోడ్ అంటాం. లోడ్ అంటే ఏంది? ఇప్పుడు మీరు ఉంటారండి, సినిమా థియేటర్కి వెళ్తారు, లేకపోతే కొత్త ఏమైనా పార్టీ లీడర్ వస్తాడు, పవన్ కళ్యాణ్ లేకపోతే ఎవరో వస్తారు, వచ్చి దానికి రాగానే ఏం చేస్తారు పోలీసు వాళ్ళు, చిన్న గేట్ ఉంటుంది, దట్ ఈస్ అ లోడ్. అక్కడ గేట్, అది లోడ్ గేట్ ఉంటుంది. ఒక్కటేసారి 1000 మంది వస్తే తొక్కి స్టార్ట్ అవుతుంది. సో ఏం చేస్తారు, లైన్స్ ఒక్కొక్కరిని ఇద్దరిని ముగ్గురిని పంపిస్తుంటారు. సో దే ఆర్ బ్యాలెన్సింగ్ ది లోడ్. ఆ సెక్యూరిటీ పర్సన్స్ ఎవరైతే పోలీసు ఉన్నారో దే ఆర్ లోడ్ బ్యాలెన్సర్స్. దే విల్ డిస్ట్రిబ్యూట్, నువ్వు ఇక్కడికి వెళ్ళు, నువ్వు ఇక్కడికి వెళ్ళు, నువ్వు అక్కడికి వెళ్ళు, నువ్వు ఇక్కడికి వెళ్ళని చెప్పేసి గుంజి తీసుకుపోతుంటారు. ఫస్ట్ నార్మల్గా చెప్తారు, వినకుంటే లాగుతుంటారు, పడ గుంజుతుంటారు, ఒక్కొక్కరిని విసిరేస్తుంటారు. కొంతమందిని బక్కగున్న అయితే విసిరితే అడవి పడతారు వాళ్ళు. సో దే ఆర్ బ్యాలెన్సింగ్ ద లోడ్ దేర్. నువ్వు ఎక్కడ వెళ్ళి ఇక్కడ వెళ్ళండి. దట్ ఈస్ అ లోడ్ బ్యాలెన్సింగ్ కాన్సెప్ట్. సో అవైలబిలిటీ ఎప్పుడు ఉండాలంటే ద మోర్ ద పోలీస్ ద మోర్ ద వే, అంటే ఎక్కువ వే ఉండా, నీకు ఒక 5-6 వేస్ ఉన్నాయి నువ్వు లోపల పోవడానికి, ఈజీగా అవుతుంది. ఎక్కువ మంది పోలీసు ఉన్న, ఎక్కువ మంది వే ఉన్నా, యూ కెన్ ఈజీలీ గో అండ్ ఈజీలీ కమ్. ఒకటే గేట్ ఉంది, 10 మందే పోలీసులు ఉన్నారు, తొక్కిసినట్టు గ్యారెంటీ అవుతుంది. సో విచ్ డేటా షుడ్ ప్రాసెస్ ఫస్ట్ దానికి తెలియదు, అన్ని క్యూలో ఉంటుంది. అది క్యూ క్యూ క్యూ, అందుకే పెద్ద క్యూ లైన్ మెయింటైన్ చేస్తారు చూడు. దట్ ఈస్ ద డిఫరెన్స్. లైవ్ గా అప్లికేషన్ లకు వచ్చిన ఇదే కాన్సెప్ట్. మీరు ఇట్లా అనలైజ్ చేయండి లైవ్ లో. ఓకే, ఒక మీటింగ్ వెళ్ళినాము, చిన్న గేట్ ఉంది, 1000 మంది ఒకటేసారి వచ్చారు, హౌ టు బ్యాలెన్స్ రాదు. ఒకటి ఇద్దరు ఇరికి అయినప్పుడు తొక్కే స్టార్ట్ అవుతుంది. అక్కడ అంటే స్టక్ అయిపోతారు. విచ్ డేటా షుడ్ ప్రాసెస్ ఫస్ట్ అనేది ఎవరు లోపలికి వెళ్తారని మీకే క్లారిటీ ఉండదు. టు బ్యాలెన్స్ ఇట్ మల్టిపుల్ గేట్స్ ఉండాలి, మల్టిపుల్ పోలీసులు అంటే ఎక్కువ మంది ఉండాలి, ప్రాపర్ క్యూ లైన్ లో పాటిస్తుంటప్పుడు ఈజీగా రిసోర్స్ అనేది లోపలికి వెళ్తుంటది, ప్రాసెస్ అవుతుంది, బయటకు వస్తుంటది. దట్ ఈస్ ద అవైలబిలిటీ. సో మల్టిపుల్ సర్వర్స్, మల్టిపుల్ లోడ్ బ్యాలెన్సెస్ ఉంటే మీ అప్లికేషన్ అనేది ఫాస్ట్ గా రెస్పాండ్ అవుతుంది. దట్ ఈస్ ద అవైలబిలిటీ కాన్సెప్ట్. నెక్స్ట్ అథెంటికేషన్. అథెంటికేషన్ ఎప్పుడు వస్తుంది అంటే, ఆర్ యు ఏ జెన్యున్ పర్సన్ ఆర్ నాట్? టు వెరిఫై ది జెన్యూనిటీ. ఈ అథెంటికేషన్ అనేది ఎక్స్ట్రా థింగ్ అండి. ఇది ఎప్పుడైనా సరే సెన్సిటివ్ అప్లికేషన్స్, ఎనీ సెన్సిటివ్ ట్రాన్సాక్షన్ రిలేటెడ్ థింగ్స్, మెడికల్ రిలేటెడ్ థింగ్స్, అంటే ఫినాన్షియల్ కానీ, మెడికల్ కానీ, ఎడ్యుకేషనల్ కానీ, ఇట్లాంటి అప్లికేషన్స్ ఏమైనా సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్స్ ఉన్నాయి అని అంటే, దెన్ దేర్ షుడ్ బి MFA, మల్టీ ఫ్యాక్టర్ అథెంటికేషన్ ఈస్ ఇంపార్టెంట్. మనం అప్లికేషన్ టెస్ట్ చేసినప్పుడు మల్టీ ఫ్యాక్టర్ అథెంటికేషన్ ఉందా, ఎస్ దిస్ ఇస్ గుడ్ అని చెప్తాం మనం. అంటే ఓటీపీస్ రావాలి, ఓటీపీస్ అనేది నీకు రావాలి, నువ్వు దాన్ని ఎంటర్ చేసి సబ్మిట్ కొడితే అది వెరిఫై చేసుకొని చూపిస్తుంది. దట్ ఈస్ అథెంటికేషన్. నాన్ రిప్యూటేషన్ అంటే ఏంటంటే, ఒక థర్డ్ పార్టీ వ్యక్తి నీకు ఒక బిల్ ఇస్తే ఆ బిల్లు యూ కెన్ క్లెయిమబుల్. ఈవెన్ దో ఫినాన్షియల్ ఆఫీసర్ ఎవరైతే ఉన్నాడో వాడిని ట్రస్ట్ చేయకపోయినా హీఈస్ ట్రస్టింగ్ దట్ బిల్. సో దట్ ఈస్ ది నాన్ రిప్యూటేషన్. అంటే ఒక డేటా నీ దగ్గర నుంచి ఇప్పుడు సపోజ్ నేను మీ 5 మంది నలుగురికి నేను క్లాస్ చెప్తున్నా. యూ మే ఆర్ మే నాట్ ట్రస్ట్ మీ, యూఆర్ ట్రస్టింగ్ ది స్లైడ్స్. ఈ స్లైడ్స్ చూసి నువ్వు దీన్ని మళ్ళీ ఎక్కడైనా స్క్రీన్ షాట్ తీసుకొని నిజంగా వెరిఫై చేసుకుంటే ఎస్ యాజ్ ఇట్ ఈస్ డెఫినేషన్స్ వస్తాయి. సో యూఆర్ ట్రస్టింగ్ దిస్ స్లైడ్ అన్నట్టు. ఈవెన్ దో యూఆర్ నాట్ ట్రస్టింగ్ మీ, యూఆర్ ట్రస్టింగ్ దీస్ స్లైడ్స్ బికాస్ దేర్ ఆర్ సమ్ డిజిటల్ సిగ్నేచర్స్ ప్రెసెంట్ ఇన్ దిస్ స్లైడ్స్. ఇది కాన్ఫిడెన్స్ అంటే రియల్, ఎస్ 100% ట్రూ ఉంది ఈ స్లైడ్స్ లో అని మీరు ట్రస్ట్ చేస్తున్నారు. దట్ ఈస్ ద డిజిటల్ సిగ్నేచర్. బికాస్ ఐఎమ్ క్రియేటింగ్ సంథింగ్. ఇక్కడ సిగ్నేచర్ పెట్టాను, ఇక్కడ సిగ్నేచర్ పెడుతుంటాను, క్యూఆర్ కోడ్, బార్ కోడ్ ఉంటుంది. చూడండి, ప్రతి బిల్ పైన బార్ కోడ్, క్యూఆర్ కోడ్ 100% ఉంటుంది. నువ్వు ఫోన్తో స్కాన్ చేయి, నీకు డీటెయిల్స్ వస్తాయి దాంట్లో. ఎస్, నీ జస్ట్ కెమెరా పెట్టి స్కాన్ చేయి, నీకు డీటెయిల్స్ కనిపిస్తాయి దాంట్లో. సో దట్ ఈస్ వేర్ ద నాన్ రిప్యూటేషన్ కమ్స్ ఇన్ టు ద పిక్చర్. ఇప్పుడు క్లియరా? ఇది అప్లికేషన్ లో ఒక్కొక్క అప్లికేషన్ ఒక్కొక్క రకంగా మారుతుంది. నీకు అప్లికేషన్ సెక్యూరిటీ అనే కదా, అక్కడికి వెళ్ళినప్పుడు కొంచెం ఇన్డెప్త్ గా వెళ్తాం వీటిపైన ఇంకా కొంచెం ఇన్డెప్త్ గా వెళ్తాము. జస్ట్ ఇప్పుడు డెఫినేషన్స్ చెప్పాను, అక్కడ నీకు లైవ్ లో అప్లికేషన్ లో నీకు ఎక్కడెక్కడ ఏమేమి ఉంటాయో కూడా చూపిస్తాను. నేను ఇంటర్సెప్ట్ చేసి మీకు ప్రాక్టికల్ గా చూపిస్తా. ఇగో ఈ కాన్ఫిడెన్షియల్ డేటా, దీని కాన్ఫిడెన్షియల్ డేటా అంటారు, ఇది ఇంటిగ్రిటీ చెక్ లో ఇది లేదు కాబట్టి లేదు, అవైలబిలిటీలో ఇంత స్లోగా అవుతుంది, నీకు రెస్పాన్స్ స్లోగా వస్తుంది, అది ప్రాక్టికల్ గా చూపిస్తాను కొన్నిటిని. సో దట్ యూ కెన్ టాలీ దేర్. ఇక్కడ డెఫినేషన్స్, మెయిన్ గా డెఫినేషన్స్ ఇక్కడ నీకు కవర్ అవుతాయి. అక్కడ చాలా ఇన్ డెప్త్ గా వెళ్తాం. మీకు ఇప్పుడే చెప్పొచ్చు కానీ కన్ఫ్యూజ్ అయిపోతారు, అందుకే ఫస్ట్ స్టెప్ బై స్టెప్ వెళ్ళాలి. ఎనీ డౌట్స్ స్టిల్ హియర్?
యాక్ట్స్ ఆఫ్ హార్మ్. ఇది 4 గుర్తు పెట్టుకోండి. ఈ 4 మెయిన్ గా మీకు ఎక్కువ నేను ఇంటర్ప్రిట్ అని అంటుంటాను. ఇది చూడండి, ఇంటర్సెప్షన్ అంటే మీనింగ్ ఏంది? ఇక డేటా ఇలా వెళ్ళాలి, ఇలా వెళ్ళింది నేను మార్చి ఇక్కడ తీసుకొచ్చుకుంటున్నాను. అంటే ఐఎమ్ ఇంటర్సెప్టింగ్ ది డేటా. అటు వెళ్ళాల్సిన డేటా ఇటు మలుపుకుంటున్నాను నేను. ఐఎమ్ ఇంటర్సెప్టింగ్ ది డేటా. ఇక్కడ నేను మాడిఫై చేసి మళ్ళీ పంపిస్తా పైకి. దిస్ ఈస్ ఇంటర్సెప్షన్. అంటే ఒక పైప్ లో వెళ్తున్న నీళ్ళని నేను చిన్నగా టీ పైప్ పెట్టేసి ఇటు తీసుకుంటా. ఊళ్ళలో పొలం దగ్గర కొడవ అట్లయితే ఉంటది కదా, కాలువ పెడతాడు, ఆ చిన్న గండి కొడతాడు, ఆ నీళ్ళు అటు పోకుండా ఇటు తీసుకొచ్చుకుంటాడు వాడు. అని రోజు కొట్లాడైతుంటాయి, మా ఊళ్ళో అయితే మస్తు అవుతుంటాయి ఇవి. సో ఇంటర్సెప్టింగ్ మీన్స్ ఆ నీళ్ళు వెళ్ళేది వీళ్ళు తెచ్చుకుంటారు, మళ్ళీ తర్వాత ఏం చేస్తారు, ఫుల్గా అయిపోయినాక దాన్ని మూసేస్తాడు వాడు. అంటే ఆఫ్టర్ మాడిఫైయింగ్ ద డేటా అగైన్ హీ సెండ్ టు ది ఒరిజినల్ సోర్స్. దట్ ఈస్ ఇంటర్సెప్షన్. ఇంటరప్షన్ ఏంటంటే వాల్ పెట్టడము, నీ డేటానే సర్వర్ కి పోకుండా ఆపేస్తా నేను, నీ డేటా ముందుకు వెళ్ళనియను, ఆపేస్తా. దట్ ఈస్ ఇంటరప్షన్. ఐఎమ్ ఇంటరప్టింగ్ యూ మీన్స్ లైక్ నీ మాట్లాడకుండా నేను ఆపేస్తున్నా. దట్ ఈస్ ఇంటరప్షన్. మోడిఫికేషన్, ఉన్న డేటాని మాడిఫై చేస్తున్నా. ఐఎమ్ మాడిఫైయింగ్ మొత్తం మాడిఫై చేస్తున్నా నేను ఉన్న డేటాని. దట్ ఈస్ ఎ మోడిఫికేషన్. ఫ్యాబ్రికేషన్, ఒక డేటాని మల్టిపుల్ టైమ్స్ పంపిస్తా, పంపిస్తూనే ఉంటుంది నేను అది. సో హౌ ది డేటా ఈస్ బిహేవింగ్, హౌ ది అప్లికేషన్ ఈస్ బిహేవింగ్. సింపుల్ ఫ్యాబ్రికేషన్ కి బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్పాలా, మీరు ఫోన్ పేలో ఒకరికి 10,000 పంపించారండి, ఒకరికి 10,000 పంపిస్తున్నారు. నేనేం చేస్తా అంటే ఆ రిక్వెస్ట్ ని నేను ఇంటర్సెప్ట్ చేస్తా. ఐ విల్ డూ ఫ్యాబ్రికేషన్. లేక అక్కడ ఇంటర్సెప్ట్ చేసి ఐ విల్ డూ మోడిఫికేషన్ ఏం చేస్తాను, నీ నెంబర్ ఉంటుంది, నీ అకౌంట్ నెంబర్ ఉంటుంది, కానీ అవతల వేరే వాళ్ళ నెంబర్ బదులు నా మొబైల్ నెంబర్ ఇస్తా, ఆర్ నా యూపీఐ నెంబర్ ఇస్తా. ఐ డన్ మోడిఫికేషన్, దెన్ ఐ డూ ఫ్యాబ్రికేషన్. సెండ్ కొడుతుంటా, 10,000 వస్తాయి, 20,000, 30, 40, 50 చాలు. నువ్వు ఒక్కరికి 10,000 పంపించాల్సింది, బట్ వాడికి వెళ్ళకుండా ఐ హావ్ ఇంటర్సెప్టెడ్ ద రిక్వెస్ట్. ఇక్కడ నేను ఇంటర్సెప్ట్ చేసేసి దాన్ని మాడిఫై చేసేసి ఫ్యాబ్రికేట్ చేసుకుంటున్నా. నాకే మొత్తం రావాలన్నట్టు 10,000 పంపించాల్సింది 50,000 పోయింది, కానీ వాడి కాకుండా నాకు వచ్చింది. సో దట్ ఈస్ ది డిఫరెన్స్. క్లియర్? ఇది మనం డే టు డే దాంట్లో ఎక్కువ చూస్తాం మనం. ఇది క్లియర్? ఈరోజు ఇక్కడికి నేను ఆపేస్తున్నానండి. సో ఎనీ డౌట్స్, ఎనీ క్వశ్చన్స్? లేదు సార్, ప్రజెంట్ వరకు క్లియర్ గానే ఉంటుంది. సో ఎస్, సో ఐఎమ్ స్టాపింగ్ ది రికార్డింగ్. ఇంకా రికార్డింగ్ ఇక్కడికి స్టాప్ చేస్తున్నాను.